అర్థం చేసుకుని ఓపెన్ ఎండింగ్ ఎందుకుంది, ఏదో చెప్తున్నాడు, కాఫీ షాప్ అంటాడు, అందరూ వచ్చి కూర్చున్నారు అంటాడు, ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే అది ఇట్లా పడుతుంది అంటాడు, అట్లా పడుతుంది అంటాడు, అన్ని కలిపి ఇట్లా పడి అందరి మీద ఎందుకు ఉంటది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ వెస్ట్ సైడ్ టాకీస్ పాడ్కాస్ట్. ఈరోజు యాక్చువల్లీ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదామని డిసైడ్ అయ్యామన్నమాట. మూవీస్లో వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంటా ఆర్ లాజిక్, మెసేజెస్, సొసైటీని ఉద్ధరించే కంటెంట్ ఇంపార్టెంటా అని మాట్లాడదామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ మాతో పాటు చాలా ఒక స్పెషల్ పర్సన్ జాయిన్ అయ్యాడు, ది సైకిక్ ఫిలిం మేకర్. తన ఇన్స్టా రీల్స్ అందరూ ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఈజ్ ఉదయ్. We have him with us today. Hi bro, thank you for joining in our podcast show. Yeah, thank you for inviting me. Yeah, we'll get into the topic. Before we get there, first we'll take our guest's opinion. Bro, మీరు you're trying to మీకు తెలిసిన నాలెడ్జ్ మూవీస్ గురించి షేర్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు జనాలతోటి. ఐ సీ యువర్ పేజెస్ అండ్ ద వెరీ నైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకళ్ళకి ఒక మూవీ చూపిస్తున్నాం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మూవీలో ఇంపార్టెంట్ అనిపిస్తుందా, లేకపోతే అరే మూవీ అంటే ఒక మీడియం, దాంట్లో కొంచెమన్నా లాజిక్ ఉండాలి, మెసేజ్ ఉండాలి, లాంటి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుందా? లైక్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ సినిమా చూసుకుందాం. నార్మల్ గా సినిమా యాక్చువల్లీ ఎందుకు పుట్టింది అంటే, ఫస్ట్ కెమెరా వచ్చిన తర్వాత ఏదో ట్రై చేద్దాం అనుకుని ఏదో ర్యాండమ్ గా ఒక ట్రైన్ వస్తున్న వీడియోని షూట్ చేశారు. అంటే ఫస్ట్ ఏదో గుర్రం పరిగెడుతున్న ఒక షార్ట్ ని 24 or 14 frames a second సంథింగ్ ఏదో షూట్ చేశారు. తర్వాత జనాలకి చూపించడం మొదలు పెట్టింది ఒక ట్రైన్ ని షార్ట్ చేసి పెడితే నిజంగా ట్రైన్ మన మీదకి వచ్చిందని జనాలు థియేటర్ లోంచి పారిపోయి అట్లాంటి ఒక సిచ్యువేషన్ అయింది. సో లేటర్ ఆన్ ఏమైంది అంటే, వెస్ట్ లో ఒకలాగా ఎవాల్వ్ అయింది సినిమా, మనకి ఇండియాలో ఒకలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, సౌత్ లో విడిగా, నార్త్ లో విడిగా. వెస్ట్ లో ఏంటంటే వాళ్ళకి పెయింటింగ్, విజువల్ ఇమాజినరీ, విజువల్ నుంచి దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినారు. అంటే మేము పెయింటింగ్స్ వేసేవాళ్ళం, మేము మళ్ళీ ప్లేస్ నాటకాలు చేసేటోళ్ళం, దాని అప్గ్రేడెడ్ వర్షన్ ఏం చేయాలని మోర్ ఆఫ్ విజువల్ నుంచి వచ్చింది. ఇప్పుడు మీకు హిచ్కాక్ ఫిల్మ్స్ తీసుకున్న, వరల్డ్ ఫిల్మ్ ఏది తీసుకున్నా మీకు విజువల్ లో స్టోరీ చెప్తే వెళ్ళింది. మనకి ఇండియన్ ఫిలిమ్స్ లో తీసుకుంటే మనకేమవుద్ది, మన మోర్ ఆఫ్ పద్యాలు ఉంటాయి డైరెక్ట్ గా నాటకాల్లో, నీకు డైలాగ్స్ కన్నా ఎక్కువ మన మోర్ వాకల్. అందుకే మనం ఎక్కువ డైలాగ్ తోనే కథ కంప్లీట్ చేసేస్తాం ఇండియాలో. ఓవరాల్ స్టోరీ అంతా క్యారెక్టర్స్ మధ్య జరిగే స్టోరీలు తెలిపొద్దు, కానీ విజువల్ పోయిటరీతో చూపిద్దామని చాలా తక్కువ ఫిల్మ్ మేకర్స్ ట్రై చేస్తారు. ఎందుకంటే మన సినిమా అసలు అలా అవ్వాలి. మనం ఆర్ట్ ని ఎందుకు తీసుకుంటూ వచ్చాం లైఫ్ లో? ఫస్ట్ నుంచి ఆర్ట్ పుట్టింది బేసిక్ గా నేను ఎంటర్టైన్ చేయడానికి, కానీ ఆర్ట్ అనే మీడియం పవర్ఫుల్ కాబట్టి పీపుల్ స్టార్టెడ్, అంటే స్టోరీ టెల్లర్ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ ఆల్ థింగ్స్. ఒక పాయింట్ ఆఫ్ టైం కి అదే కవితలు రాశారు, కథలు రాశారు, పాటలు రాశారు, అంటే విజువల్ సినిమా లేని టైంలో. సో దాంతో ఏదో కథ ముందుకెళ్తానికి ట్రై చేశారు. కొంతమంది దేవుళ్ళ మీద రాసేవాళ్ళు, కొంతమంది ఇట్లా రాజుల యొక్క వీర గాథలు దాని గురించి రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో అది మీడియం లో ఉండేది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి. అది ఎప్పుడు చూసేవాళ్ళు జనాలు? ఏదో పొలం పని చేసుకొచ్చి కూర్చుంటే ఒకళ్ళు బుర్ర కథ ప్లే చేసేటోళ్ళు. ఇండియాలో అయితే కొంతమంది నాటకాలు వేసేవాళ్ళు. మన ఇతిహాసాలు ఇవన్నీ ఏంటంటే మోరల్స్. సో ఇండియాలో మీరు చూసుకుంటే ఎక్కువ ఖచ్చితంగా నాకు ఏదో మెసేజ్ ఉండాలి ఇందులో, అంటే ఏం చెప్పాడు ఈ సినిమాలో అని ఎక్కువ చూస్తుంటాం మనం. ఎందుకంటే మన ఇతిహాస స్టోరీస్ అన్ని కూడా ఏంటి, ఏదో ఒక మోరల్ చెప్పడానికి ఉంటాయి. రాముడు ఎందుకు పుట్టాడు, ఒక ఐడియల్ పర్సన్ అనేవాడు ధర్మాన్ని ఫాలో అయితే ఎలా ఉండాలి, కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పడానికి ఒక కథ ఉంది అని చెప్తారు. రాముడికి స్టార్ట్ చేయడమే, దేవుడు పుట్టింది అందుకు. మహాభారతాల్లో కొన్ని చెప్తారు. సో మోరల్ అనేది ఒకటి వెళ్ళిపోయింది, కానీ బేస్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు జనాలు ఫస్ట్. అంటే బుర్ర కథ ఎందుకు వింటావు నువ్వు, వెళ్ళి రోడ్ మీద జరుగుతుంటే చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది అంతే రిలాక్సేషన్ కి. బట్ ఇట్స్ ఫిల్మ్ మేకర్స్ చాయిస్ టు టెల్ ఏం చెప్తున్నాం అందులోపల అని చెప్పి. అది మోరల్ చెప్తున్నామా లేదంటే ఏం చెప్పట్లేదా, జస్ట్ నవ్వించడానికి చెప్తున్నామా, జస్ట్ లైక్ ఏమన్నానని. కానీ ఇండియన్ స్టోరీ టెల్లింగ్ లో ఆర్టిస్ట్ లో ఫస్ట్ నుంచి కూడా, సినిమాకి రాకున్న ముందు మీడియం నుంచి కూడా, దే వాంట్ టు ఇంక్లూడ్ సంథింగ్ దట్ ఆడియన్స్ కి ఏదో వాళ్ళు అప్గ్రేడ్ అయ్యేలాగా ఏదో ఒకటి చెయ్యాలి, అందులో ఒక మోరల్ పెట్టాలి, ఒక సోషల్ మెసేజ్ పెట్టాలి అనేది మనకు స్ట్రాంగ్ ఉండేది. బికాస్ మన నాటకాల్లో కూడా 2 types ఉండే, పౌరాణికాలు
సామాజికాలు అని ఉండేవి అనమాట. ఐ థింక్ ఆ సామాజికాలు వర్డ్ కరెక్ట్ గా తెలియదు కానీ జానపదాలు అనుకుంటా. సామాజిక జానపదాలు అనుకుంటా. జానపదాలు కాదు, సామాజికం అంటే సోషల్ సోషల్ మెసేజ్ కి సంబంధించింది, వరకట్నం ఓకే. గురించి. ఓకే ఓకే మీకు ఒక ఫేమస్ ఓకే. సుబ్బిశెట్టి నాటకం అని ఒకటి ఉంటది, ఈ పెట్టికి తాళం తెరిచి తెలుసు, విన్నాను, పేరు కేమ్ విన్నాను. ఫ్రమ్ ఆ నాటకం. అది మొత్తం అడల్ట్ నాటకం, ఓకే, మొత్తం ఓకే. బూతులే ఉంటాయి అందులో. ఓకే. బట్ ఓ, అందులో ఓకే. ఏంటి అంటే ఒక వేశ్య ఉంటది, వేశ్యకి ఒక కూతురు ఉంటది. సుబ్బిశెట్టి కదా దాని పేరు ఏదో ఉంటది, ఐ థింక్ క్యారెక్టర్ పేరు సుబ్బిశెట్టి బేసిక్ గా అందులో. మీకు వ్యసనాలు వల్ల బేసిక్ గా ఈ బ్రోతల్ హౌసెస్ వాళ్ళ వల్ల ఫ్యామిలీస్ అట్లా డిస్ట్రాయ్ అవుతుంది అనేది ఒక మెసేజ్ ఉంటది అందులో ఇంట్లో. బట్ ఇట్స్ అంతా ఫన్ ఉంటది, నీకు అడల్ట్ 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 ఫన్ ఉంటది మొత్తం నాటకం అంతా కూడా. అది ఇంకా అడల్ట్ స్పేస్. బట్ మీకు నార్మల్ వరకట్నం మీద నాటకాలు, ఇప్పుడు మిస్ అమ్మ లాంటి సినిమాలు ఉంటాయి ఆ టైంలో, గుండమ్మ కథ, సినిమాల్లో కూడా అంతే ఉండింది మనకి బిగినింగ్ లో. లైక్ అయితే సీనియర్ ఎన్టీఆర్ ఇట్లా మహాభారతము రాముడిది సినిమాలు చేసేటోళ్ళు, లేదంటే ఈ గుండమ్మ కథ ఇట్లాంటి ఇట్లా ఇంట్లో అదేంటి ఫస్ట్ వైఫ్ కూతుర్ని ఇట్లా చేయకూడదు, లేదంటే ఉమెన్ జాబులు చేయాలి, ఇది చేయాలి, రైతులు. సో ఆ రెండుగా డివైడ్ అయిపోయింది, అయితే పౌరాణికాలు లేదంటే సామాజికాలు. నీకు ఆకలి రాజ్యం అది సామాజికమే, ఆ టైంలో జాబ్స్ లేవు, ఏం చేయాలి. సో ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ గా ఎత్తుకుంటారు జనాలు. జస్ట్ నవ్వుకుంటారు, జస్ట్ ఏడుస్తారు. సప్తసాగరాలు దాటి సినిమా, నువ్వు జస్ట్ ఆ మెలంకలీ ఫీల్ అవ్వడానికే పోతావు, అంటే డిప్రెస్ ఫీలింగ్ లో కూడా ఒక ఎంజాయ్మెంట్ కోసం చూస్తావు. సో ఫిలిం అనేది స్టార్ట్ అయింది ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కే. నా థింగ్ ఏంటంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డైరెక్టర్, లేదంటే థాట్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. వాడు పెడదాం అనుకుంటే పెడతాడు, లేదనుకుంటే ఏం పెట్టాడు. బట్ జనాలు ఐడియల్ ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న హిట్ అయిందంటే జస్ట్ బికాస్ అది ఎంటర్టైన్మెంట్ లానే చూసారు కాబట్టి జనాలకు అదే కావాలి. ఎందుకు మరి 300 crores వచ్చినాయి ఆ సినిమాకి, ఎప్పుడు లేని ఫ్యామిలీస్ కదిలి మరీ వచ్చారు. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ సఫరింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదు. బికాస్ మీకు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇట్స్ గోయింగ్, అంటే అయిపోయింది ఇంకా సినిమా అంతే. మాక్సిమం మండేతో క్లోజ్ అయిపోతున్నాయి సినిమాలన్నీ. ఎందుకంటే నీకు ప్రతిసారి ట్యూస్డే నుంచి ఫ్యామిలీస్ వచ్చేది. సెకండ్ వీకెండ్ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ ఫ్యామిలీస్ అనమాట. సెకండ్ వీకెండ్ ఇప్పుడు ఏ సినిమాలు నడవట్లేదు, ఎందుకంటే ఫ్యామిలీస్ రావట్లేదు. వచ్చిన వాళ్ళు అయితే రిపీట్ వాల్యూ వస్తున్నారు, లేదంటే ఫస్ట్ వీకెండ్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ వీకెండ్ లో చూస్తున్నారు. ఎందుకంటే సెకండ్ వీకెండ్ కూడా పోతే నీ టీవీలో వచ్చేసింది, ఇంకెందుకు, ఎవడు పోవట్లేదు. నీకు టీవీలో వచ్చేస్తుంది, కొంతమంది పైసలు చూసేస్తున్నారు, కొంతమంది ఎలాగ ఓటీటీ హెచ్డి ప్రింట్స్ వస్తున్నాయి అలా చూసేస్తున్నారు. సో అది నీకు ఫ్యామిలీ ఆడియన్స్ కట్ డౌన్ అయిపోయారు. ఇప్పుడు నాకు తెలిసి తెలుగు వాళ్ళకి నాకు ఏమనిపించింది అంటే, మన వాళ్ళే పెద్ద బుర్ర పెట్టి ఆయన చూడరు బ్రో, ఇది కావాలి ఆయన చూడరు. ఇది ఇట్స్ డోంట్, తర్వాత చూస్తున్న వాళ్ళు ఎవరు పెద్ద రాంగ్ గా తీసుకోకండి. తెలుగు ఆడియన్స్ ఎక్కువ నాకు ఇప్పుడు బేసిక్ తమిళ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ డిఫరెంట్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా మనకి ఎలా అంటే సినిమాని 2 ways లో చూడొచ్చు. ఒకటి, నువ్వు లైఫ్ ని సినిమాలో ఎత్తుక్కుంటున్నావా, లేదంటే లైఫ్ నుంచి బయటకు వచ్చి సినిమా చూద్దాం అనుకుంటున్నావా. నేను అవతారికి పోయి మళ్ళీ నేను నా లైఫ్ చూడాలనుకోను. అవతారికి పోయి అరే ఇట్లా గాల్లో ఎగురుతున్నాడు హీరో, అసలు వేరే ప్లానెట్, ఫైట్స్, అది ఫుల్ ఎంజాయ్ చేశాను ఫీలింగ్. వెన్ యూ వాచ్ సప్సాగరాలు దాటి ఆర్ సీతమ్మ ఇట్లు సినిమాలు చెట్టు, ఇలాంటి దాంట్లో నువ్వు లైఫ్ ఎత్తుక్కుంటావు. సీతమ్మ ఇట్లు సినిమాలు చెట్టు ఈజ్ ఆల్సో చాలా లైట్ డౌన్ చేసిన వర్షనే. బట్ లెట్స్ ఇప్పుడు నీకు తమిళ ఫిలిమ్స్ లో ఎక్స్ట్రీమ్స్ మీద తీస్తా ఉంటారు, లైక్ మోర్ సోషల్ అప్రెస్డ్ వర్షన్, అప్రెస్డ్ పీపుల్ గురించి, అప్రెస్డ్ కమ్యూనిటీస్ గురించి, దాని గురించి. ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే, నా తెలుగు వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద తెలుగు వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉంటదంటే, చాలా రా నేను బయట అదే పడుతున్నాను, మళ్ళీ నాకు అదే చూపించి నాకు ఎందుకు డిప్రెషన్ ఇస్తావు, అందుకు రాలా నేను థియేటర్ కి. సో లేదు మెజారిటీ లేదు అలాగే ఉంటారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ అలాగే ఉంటారు. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీకి మీరు ట్రై చేయండి చూపించడానికి, ఇప్పుడు నిసారని ఇలాంటి మూవీ చూపించడానికి ట్రై చేయండి, చూడరు వాళ్ళు. ఇదే జరుగుతుంది. లేదు అంటే అప్రెషన్ మీద మనకు తెలుగులో ఎందుకు ఎక్కువ రాలేదు అని అంటే, ఒకప్పుడు వచ్చినాయి. ఇప్పుడు దానవీర సూరకర్ణ ఈజ్ అబౌట్ అప్రెషన్ బేసిక్ గా. మీకు అబ్జర్వ్ చేస్తే దానవీర సూరకర్ణలో కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ తీసి లో క్యాస్ట్ వాళ్ళని, నాకు చాలా రోజుల తర్వాత థీమ్ అర్థమైంది. ఒక ఏజ్ దాటాక దానవీర సూరకర్ణ చూసాక వారిని సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఇందులో క్యాస్ట్ అనే ఒక దాన్ని సటిల్ గా ఇంక్లూడ్ చేసి హీ వాంట్ టు టెల్ ఆ టైంలో కూడా అది ఎలా ఉండింది దాన్ని ఇండైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేద్దామని. అదే ఇందాక చెప్పా కదా, రెస్పాన్సిబుల్ కాదు, ఇట్స్ స్టోరీ టెల్లర్స్ థాట్. నేనేం చెప్దాం అనుకుంటున్నా ఈ కథ లోపల కలిపి అని చెప్పి. నార్మల్ పీపుల్ కి అది జస్ట్ మహాభారతం క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య జరిగిన డ్రామా, వాళ్ళు ఎలా కొట్టుకున్నారు, ఏం జరిగారు, డ్రామా ఏంటి అని చెప్పి. బట్ తెలుగు ఆడియన్స్ ఆర్ మోస్ట్లీ వీఆర్ అదే 2 different ఆస్పెక్ట్స్ కింద తీసేసుకోవచ్చు. నువ్వు
ఐదర్ ఎస్కేపిజం కోసం సినిమా చూస్తున్నావా, లేదంటే యు ఆర్ ఫైండింగ్ లైఫ్ ఇన్సైడ్ ద సినిమానా అని చెప్పి ఇది ఒక కేటగిరీ వస్తుంది. నా అనాలిసిస్ లో ఇంకో కేటగిరీ అంటే పీపుల్ ఆర్ టూ టైప్స్. అది ఎగ్జాక్ట్లీ చెప్తా. ఒకటి ఫెయిలర్స్, ఇంకొకళ్ళు సెరిబ్రల్ పీపుల్ అనమాట. ఉమ్, మన లాజిక్ వర్సెస్ ఇందాక వచ్చింది ఆ టాపిక్ మళ్ళీ చెప్తాలే. అది సెపరేట్ క్వశ్చన్ కదా. తెలుగు పీపుల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అబ్బా, నేను అది ఫిక్స్ అవుతా. ఏదో ఫిల్మ్ మేకర్ గా రేపు తీసినప్పుడు కూడా అందుకే కదా మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ చూస్తాం. అవును, మన పాత exactly. సినిమాలు కూడా చూసుకుంటే కూడా రాముడు సినిమాలు అట్లా 2 బాణాలు ఇట్లా గాల్లోకి వెళ్ళి ఇట్లా బ్లాస్ట్ అయితే వావ్ బాగుంది. అక్కడి నుంచి మనం సినిమాలు చూసుకుంటూ వస్తే ఆదిత్య 369. ఆదిత్య 369 లో నువ్వు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు అదే ఒక ర్యాండమ్ ఇప్పుడు మారి సెలవరాజ్ తీస్తే ఆయన మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళి అక్కడ పాపం 1980s లో అదే ఇప్పుడు పారంజిత్ మొన్న తీసినాడు అదేంది సినిమా విక్రమ్ తో సినిమా ఉంటది కదా తంగలాన్ లో. ఆ టైంలో ఆపరేషన్ ఎట్లా ఉంది, మేబీ హీల్ ఎక్స్ప్లోర్ దట్ యూ కెన్, బట్ వీ కెన్ గో టు. మనం మాత్రం శ్రీకృష్ణదేవరాయల టైంకి వెళ్ళి అరే వజ్రాలు రోడ్డు మీద అమ్ముతున్నారంట, గోల్డ్ ఇట్లా అమ్ముతున్నారంట, రాజుల టైంలో ఇలా ఉంది. ఫ్యూచర్ కి వెళ్తే టమాటాలేమో ₹1,00,000 అయిపోయినాయి అంట. ఫన్ నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వు, ఏ జానర్ అయినా తీసుకో. సో మనం ఆ ఫామ్ లో తీసుకుంటూ వచ్చాం. మధ్యలో అంటే నీకు ఎలా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి శ్రీకాంత్ గారి సినిమాలు వచ్చే గుర్తుంటాయి, ఆ నలుగురు, లేదంటేనేమో సినిమా పేర్లు గుర్తులేవు కానీ కైండ్ ఆఫ్ శ్రీకాంత్ మూవీస్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే ఉండేవి. లైక్ మన ఫ్యామిలీలో ఇలా జరిగితే ఎలా ఉండేది అనే ఫీలింగ్ లోనే ఉండేవి ఆ సినిమాలు. పెళ్ళామూరి లేదా పెళ్లి సందడి అన్ని అదే ఫ్రేమ్ లో వెళ్ళేవి. ఫ్యామిలీ సర్కస్, ఫ్యామిలీ హనుమాన్ సటిల్ మెసేజ్ అట్ ద ఎండ్ మళ్ళీ అంటే రిలేషన్షిప్స్ గురించి వీళ్ళు గట్టే అవి కూడా నువ్వు ఇంకా కొంచెం ఇప్పుడు 6 పతివ్రతలు ఇవన్నీ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సొసైటీ ఎట్ ద టైమ్, స్మాల్ మెసేజ్ బట్ విత్ లాట్ ఆఫ్ ఫన్ రిలేటబిలిటీ. నీకు అక్కడ కూడా ఒక సొసైటీ మీద ఒకటి నడిచేది, ఒక కామెంటరీ నడిచేది స్టోరీస్ లో. అది కన్సిస్టెంట్ గా మనకు వచ్చింది. ఎందుకంటే మన తెలుగు సినిమా అవాల్వ్ అయినప్పుడు అది ఐదర్ ఫస్ట్ పౌరాణికాల నుంచి తీసినారు, ఎందుకంటే కథలు అవే ఉన్నాయి మన దగ్గర. అంటే చాలా మందికి అంట్రెస్ట్ ఉండేది, సొసైటీలో ఏది జరిగిపోతుంది, పేదవాళ్ళు ఎక్కువ అవ్వట్లేదు. బికాస్ ప్రీ ఇండిపెండెన్స్ తర్వాత మనం 80s 70s లో సినిమాలు తీసినప్పుడు ఆకలి రాజ్యం ఆ టైంలో చాలా ఎక్స్ట్రీమ్ ఉండేది కదా సొసైటీ. సో చాలా మంది రైటర్స్ దాని మీద కథలు రాసేవాళ్ళు. కాబట్టి మనకు 2 మీడియంస్ ఉన్నాయి. అయితే నీకు రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది అనే దాని మీద హీరో ఇంకా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చారు. ఎట్ టైం పౌరాణికాలు, ఎస్కేపిజం ఉండే లాంటి స్టోరీస్, మోరల్స్ కలిపోటు వచ్చారు. మెల్లగా ఈ సోషల్ డ్రామాస్ మీద తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు లేవు అసలు తెలుగులో. అసలు నోబడీ ఈస్ డూయింగ్ కదా, వెరీ రేర్లీ సంబడి డూయింగ్. చేసినా కూడా పట్టించుకోవట్లేదు మోస్ట్లీ. సో తగ్గిపోయింది డ్రాస్టికల్ గా ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి బ్రో. ఒక 2-3 జానర్స్ కంప్లీట్లీ వెళ్ళిపోయాయి తెలుగులో నుంచి. యాక్చువల్లీ ఐ అగ్రీ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యూ సెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ మన తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఇదంతా. అగైన్ రీజన్ ని బట్టి మైండ్ సెట్ మారిపోతూ ఉంటది ఆడియన్స్ ది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీస్ ది. బెంగాలీ పీపుల్ టేస్ట్ ఈస్ డిఫరెంట్, తమిళ్ టేస్ట్ ఈస్ డిఫరెంట్, మన తెలుగు వాళ్ళ టేస్ట్ ఈస్ డిఫరెంట్, వెస్ట్ లో హాలీవుడ్ లో వాళ్ళ టేస్ట్ ఈస్ డిఫరెంట్. అన్ని ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ లో ఐ థింక్ హాలీవుడ్ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఓపెన్ మైండెడ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ. వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ టార్గెటెడ్ మూవీస్ మాత్రమే పట్టించుకొని చూస్తారు. లైక్ ఎగ్జాంపుల్, again that is probably is also because of the number of people who are watching the movies. Obviously they have like English speaking people ఎక్కువ కాబట్టి వరల్డ్ మొత్తంలో ఎక్కువ మందికి ఆ మూవీస్ చూసే స్కోప్ ఉంది. అన్ని టైప్ ఆఫ్ మూవీస్ వస్తాయి. నాకు తెలిసి హాలీవుడ్ ఈస్ ది ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ విత్ జానరాస్ అనుకుంటా. అన్ని జానరా మూవీస్ వస్తాయి, అన్ని జానరా మూవీస్ వస్తాయి బ్రో. అక్కడే ఉంటది ఎక్కువ. ఫుల్ సైఫై మూవీస్ వస్తాయి, సోషల్ మెసేజ్ మూవీస్ వస్తాయి, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తాయి, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ వస్తాయి, సిల్లీ క్రింజీ కామెడీస్ వస్తాయి, హారర్ కామెడీస్ వస్తాయి, అడల్టెడ్ మూవీస్ వస్తాయి, అన్ని వస్తాయి. అండ్ ఆ పర్టికులర్ జానరా మూవీస్ ని ఆ పర్టికులర్ కేటగరైజ్డ్ ఆడియన్స్ వెళ్ళి చూస్తారు. మన తెలుగుకి వచ్చేసరికి ఐ థింక్ వీ టేక్ మూవీస్ టూ పర్సనల్. అది ఏ డైరెక్టర్ అయినా తిని, ఏ యాక్టర్ అయినా తిని, మేబీ మనం ఐడియల్ వర్షిప్ ఎక్కువ కాబట్టి, హీరో వర్షిప్ ఎక్కువ కాబట్టి, ఏదైనా హీరో మూవీ రాగానే ఓ ఇది మనోటి సినిమా అని మనం ఎక్కువ పర్సనల్ గా తీసుకొని ఇంకెక్కువ స్క్రూటినైజ్ చేసి చూస్తామేమో. బట్ మీరు ఇందాక అన్నట్టు ఎంటర్టైన్మెంటే మన వాళ్ళు కోరుకుంటారు ఆబ్వియస్లీ. అల్టిమేట్ గా మూవీలో నుంచి ఆ మూవీ చూస్తున్నాం,
మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా బుర్ర ఖరాబ్ అవ్వట్లేదు, నాకు చాలు అనుకుంటారు. కొన్ని సార్లు ఎమోషన్ ని క్యారీ చేస్తారు, సాడ్ ఎండింగ్స్ ఉన్నా. బట్ అది కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. అసలు సాడ్ ఎండింగ్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు, చాలా తక్కువ, అన్లెస్ ఇట్ ఇస్ లైక్ వెరీ కన్విన్స్. సాడ్ ఎండింగ్స్ నువ్వు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అంటే మిడ్ నైట్ 1 o'clock to 3 o'clock ఇన్ బిట్వీన్ రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని. అప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు ఆ జానరాని. అక్కడి నుంచి మెల్లగా నీకు వేరే కైండ్ ఆఫ్ రీల్స్ స్టార్ట్ అవుతాయి, హార్నీ రీల్స్. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఎక్కువ తొలిమెట్టు 3 to 6 o'clock నీకు ఆ రీల్స్ వస్తాయి. రేపు మార్నింగ్ లేచి నేను ఇట్లా మోస్ట్ ప్రొడక్టివ్ క్యాండిడేట్ అవుతాను, ఆ 11కి లేస్తాడు. అంతే, ఇదంతా మళ్ళీ రీల్స్ లోనే. థియేటర్ లోకి వెళ్ళి మాత్రం మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ క్లాసిక్ అవదు. ఇమాజిన్ మాతృదేవ భవ కమింగ్ నౌ, అంత కల్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అది ఎవర్రా సినిమా తీస్తాడు, ఎందుకురా నాకు ఏడుపు, ప్రపంచం జీవితం అంతా ఏడుస్తానే ఉన్నా మళ్ళీ థియేటర్కి వచ్చి కూర్చొని ఏడవాలా అనుకుంటాడు. అండ్ మీరు ఇంకొక నైస్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే, యూ బీన్ టాకింగ్ అబౌట్ మూవీస్ ఫ్రమ్ ద పాస్ట్ కదా, 1950s to 60s to 1960s నుంచి 1990s వరకు. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ తెలుగు ఇండస్ట్రీ వాజ్ బూమింగ్. అట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వచ్చేవి, మీరు అన్నట్టు సోషల్ మూవీస్ వచ్చేవి, హారర్ మూవీస్ వచ్చేవి, ఫ్యామిలీ డ్రామాస్ వచ్చేవి. అండ్ ఆల్సో వీ హ్యాడ్ లైక్ సో మెనీ లెజెండ్స్ డైరెక్టర్స్. ఎస్వి కృష్ణారెడ్డి గారితో మొదలు పెడితే ఆయనకి వెళ్తా ఉంటే అసలు వీ హ్యాడ్ లైక్ సో మెనీ అమేజింగ్ డైరెక్టర్స్ మన తెలుగులో. ఐ థింక్ మన ఎస్పెషల్లీ మన జనరేషన్ వాళ్ళకి 2001 నుంచి 2015 ప్రాబబుల్లీ 15 years ఏదైతే ఉందో, మోస్ట్లీ ఐ థింక్ ఫర్ ఆల్ ది 90s కిడ్స్, ఆ టైం ఫ్రేమ్ లో మనం చూసిన తెలుగు మూవీస్ అన్ని except very few movies, most of the movies were bad. I think that was a very dull phase for the Telugu industry. Exactly 2001 2000 నుంచి 15ish మధ్యలో ఎక్కువ మంచి మూవీస్ రాలేదు తెలుగులో అప్పుడు. తమిళ్ అండ్ హిందీతో పోలిస్తే హిందీ వాజ్ బూమింగ్, they were making so many good movies. Tamil was booming, they were also making, మీరు అన్నట్టు సోషల్ మెసేజ్ మూవీస్. రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ మూవీస్ వర్ లైక్ బూమింగ్. అలా ఈ 15 years లో ఒక తెలియకుండా ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది జనాలందరికీ, తెలుగు మూవీస్ అంటే ఓన్లీ కమర్షియల్ మూవీస్ వస్తాయి, దే డోంట్ మేక్ గుడ్ మూవీస్ అని చెప్పేసి. 2015 తర్వాత ఇట్ టర్న్డ్ అరౌండ్. బాహుబలి వచ్చిన తర్వాత, RRR వచ్చిన తర్వాత, ఇప్పుడు కల్కి, అలా 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 యంగ్ డైరెక్టర్స్ కేమ్ ఇన్ అండ్ దే చేంజ్ ది ఫేట్. కానీ ఆ 15 years ఏదైతే ఉందో, దట్ 15 years ఇస్ వెన్ లైక్ ఆల్ దిస్ 90s కిడ్స్ వర్ గ్రోయింగ్. మనకు తెలియకుండా ఒక సటిల్ గా ఒక మెసేజ్ వచ్చింది బుర్రలోకి, సబ్ కాన్షియస్ గా, అరే తెలుగు సినిమాలన్నీ కమర్షియల్ మూవీసే, దాంట్లో లాజిక్ ఉండదు, ఓన్లీ సేమ్ రొటీన్ కమర్షియల్ టెంప్లెట్స్ మూవీస్ తీస్తారు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ సోషల్ మీడియా ఆల్సో స్టార్టెడ్ బూమింగ్. అండ్ ఇనిషియల్ సోషల్ మీడియాలో ఏది చూసినా తెలుగు మూవీస్ గురించి నెగిటివిటీ ఉండేది బాగా, అరే వీళ్ళు మొత్తం మూవీస్ తీస్తారని చెప్పేసి. బేసిక్ గా ఫేజ్ ఏంటి అంటే, అప్పుడు మనకు ఒక ఇంటర్వ్యూలో తేజ గారు చెప్తారు, లైక్ మనకున్న 3 కథలు, ఒకటి గుండమ్మ కథ ఫామ్ లో, ఇంకొకటి మిస్సమ్మ గారి ఫామ్ లో, సంథింగ్ లైక్ దట్. అదే రాజు గారి ఫామ్ లో ఇట్లా ఒక 3 రకాల కథలు ఉన్నాయి, అవే కథల మీద మనకు సినిమాలు వస్తాయి, దాన్నే అటు ఇటు తిప్పేసి, స్క్రీన్ ప్లేలు తిప్పేసి, బడ్జెట్లు పెట్టేసి సినిమాలు తీసేస్తున్నారు అని చెప్పి తేజ గారు అంటారు ఒక దగ్గర, ఒక ఇంటర్వ్యూలో అంటారు. సో యాక్చువల్లీ ఆ ఫేజ్, ఎగ్జాక్ట్లీ ఆ ఫేజ్ అదే. ఇప్పటికే వస్తున్నాయి, ఆ గుండమ్మ కథ కాన్సెప్ట్ మీద సినిమాలు వస్తున్నాయి, మిస్సమ్మ కాన్సెప్ట్ మీద సినిమాలు వస్తున్నాయి, కానీ కొంచెం కైండ్ ఆఫ్ లైక్ ట్వీకింగ్ ఈజ్ మోర్ అన్నమాట. బేసిక్ గా ద లాజిక్ అనే ఫ్యాక్టర్ అనేది చెప్పు బ్రో. బేసిక్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఆ సిచ్యువేషన్స్ లో లైక్ బేసిక్ గా ఇప్పుడు స్క్రీన్ ప్లే అర్థం కాకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సుందరానికి, ఇట్ హ్యాస్ ఎనఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ పీపుల్ వాంటెడ్, కానీ సినిమా ఎందుకు ఆడలేదు? నాకు అదే అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాజిక్ హియర్? ద సింపుల్ థింగ్ ఈస్, నీకు సినిమాకి రావాల్సిన డబ్బులు వచ్చినాయి, కానీ మ్యాటర్ ఏంటి అంటే సినిమాని ఫ్యామిలీస్ చూడలేదు, బట్ ఇట్ ఈస్ ఇంటెంటెడ్ ఫర్ ఫ్యామిలీస్. ప్రాబ్లం ఏమైంది అంటే, నేను వెళ్ళి అప్పుడు అంటే సుందరానికి టైంలో ఆస్క్డ్ వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఫ్యామిలీ, వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, లైక్ ఏది రిలీజ్ అయితే అది చూసేస్తారు. సినిమా టీవీలో అయితే టీవీలో, థియేటర్కి అయితే ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూస్తారు. మళ్ళీ మా పెద్దనాన్న, అన్నయ్య, వదిన, అక్క అందరూ వెళ్ళి. అంటే సుందరానికి వాడు ఐటీ ఎంప్లాయీ, బట్ హీఈస్ నాట్ లైక్ సినిఫైల్.
ఈజ్ అ తెలుగు ఫిలిం లవర్, యూనో ఉమ్, దట్ గై. సో వాడిని వెళ్ళి అడిగితే ఒక హిందూ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది ఇంట్లో ఒప్పుకోరు. ఈ ఎప్పటి స్టోరీ ఇది. ఎంతసేపు చూస్తాను నేను దీన్ని అని అడిగాడు. నువ్వు ఎన్నైనా పెట్టు ఈ ఇష్యూ ఓ ఇష్యూ ఈ ప్రాబ్లం తర్వాత ఆ ప్రాబ్లం. ఏముంది అందులో కొత్తగా నేను చూడడానికి? ఏం లేదు. ఉన్నది ఆ ప్రెగ్నెన్సీ. ఎప్పుడో ఎక్కడో ఇంట్లో నీకు లాస్ట్ రివీల్ చేస్తాడు. నీకు అక్కడ దాకా రాలేదు కదా. సో నాకేం ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా ఆల్రెడీ చూడడానికి. ఓకే, ఫన్ ఉంది, ఇది ఉంది. అదే ఎందుకు చూస్తున్నా ఈ సినిమా అనే దానికి వాళ్ళకి ఏం రీజన్ లేదు బేసిక్ గా. అందుకే వాళ్ళందరికీ ఎక్కలేదు. ఓకే, ఏదో టైం పాస్ కి అట్లా అట్లా వెళ్ళిపోయింది. బట్ నీకు ఏమైందంటే టూ మెనీ స్టేక్స్ వచ్చి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి చూడడం వల్ల ఏంటంటే నీకేమైందంటే ఇసుగు వచ్చేసింది అనమాట వాళ్ళకి. ఇంకెన్ని స్టేక్లు పెడతావు ఇదే లాగడానికి, ఎంతసేపు లాగుతావు. అందుకే యు సీ చాలా మంది అంటే లాగ్ అని కామెంట్ చేశారు. లాగ్ బికాస్ ఆ సినిమాకి పిచ్చ ఫాస్ట్ కట్స్ ఉంటాయి. అసలు మామూలు ఫాస్ట్ అవును కట్స్ ఉండవు. నేను ఉమ్. అదే కదా. నాకు అసలు యాంగ్జైటీ వచ్చింది ఆ సినిమా చూసినప్పుడు థియేటర్ లో. అంత ఫాస్ట్ కట్స్ ఉంటాయి. కానీ పీపుల్ ఆ, లాగ్ అంటే నాకు లాగ్ అర్థం కాదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, నువ్వు అదే స్టోరీని నాకు ఎంతసేపు లాగుతావు, ఓకే నువ్వు 100 కాన్ఫ్లిక్ట్లు ఇచ్చావు, కంప్లీట్ చేయరా వావు అనే స్థితిలో ఉన్నారు జనాలు. అందుకు దే ఫెల్ట్ లాగ్. అన్ని ట్విస్ట్లు ఉన్నా, అంత స్పేస్ ఉన్నా, అంత మ్యూజిక్ ఉన్నా, అంత పేసింగ్ ఉన్నా, అక్కడ అది అయ్యింది. బికాస్ నీకు 2 స్టోరీస్ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ హిందూ క్రిస్టియన్ ది కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. లేకపోతే ఆ మధ్యలో నీకు ప్రెగ్నెన్సీ అనేది కంపల్షన్ మాత్రమే, అదొక చాయిస్, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎందుకో చాలా లేట్ అయింది అది స్క్రీన్ దాకా వచ్చేసరికి అని నాకు అనిపించింది. యా, ఇంకొక అది రీజన్ కూడా ఉంది అంటే నాకు నచ్చింది సుందరానికి. సినిమా. అంటే ఆ, అంటే ఈజ్ ఆల్సో నాకు చాలా ఫేవరెట్ సినిమా. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ కామన్ ఆడియన్స్ రివ్యూ. నో ఐ అండర్స్టాండ్ బ్రో, ఐ టోటలీ గెట్ ఇట్. ఇంకొక రీజన్ కూడా ఉంది అంటే సుందరానికి. పీపుల్ కొంచెం దీన్ని స్కిప్ చేస్తారు. సేమ్ థింగ్ లైక్ వాట్ యూ సెడ్. టైటిల్ ఏంటి అంటే సుందరానికి. ఆ మూవీ చూడగానే ఫస్ట్ అందరికి తట్టింది ఏంటి, మనం స్కూల్లో ఉన్నప్పుడు ఆ బారిస్టర్ బారిస్టర్ పార్వతీశ్. పార్వతీశ్ అని చూసాం కదా. అందరికీ అదే తట్టింది బుర్రలో. ఆ గెటప్ ఆయన చూడడానికి ట్రైలర్ మొత్తం అలానే ఉన్నాడు. ట్రైలర్ లో అలానే ఒక చోట ఉంది. బ్యారిస్టర్ పార్వతీశం పంచ ఫోటో కూడా పంచ ఉంది. ఆ, అది పంచ అదంతా బారిస్టర్ పార్వతీశం లాగా ఉంది. అండ్ మూవీ పోస్టర్స్ కానీ లైక్ చిన్న చిన్న గ్లిమ్స్లు కానీ ఏదైతే స్టార్టింగ్ వచ్చాయో అదంతా ఇట్ కైండ్ ఆఫ్ షోడ్ దట్ ద మూవీ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎంటర్టైనింగ్, ఫుల్ కామెడీ ఉంటుంది సినిమాలో అన్న ఫీలింగ్ తో ఉన్నారు. మూవీలో ఆ ఫ్యామిలీ ఆ కామెడీ కంటే ఎక్కువ ఈ లవ్ డ్రామా, హిందూ క్రిస్టియన్, అమ్మాయి అబ్బాయి గొడవ, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ, సంథింగ్ ఎల్స్. ఇట్ వెంట ఇన్ డిఫరెంట్ టూర్. టూ మచ్ సో అయిపోతుంది. టూ మచ్ అయిపోద్ది. ఐ థింక్ ఇఫ్ ఇట్ వాజ్ ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ సింపులర్, ఇవ్వకూడదు. if it was more simpler, or at least if they marketed it in a way that it is a interesting screenplay based love story, maybe people would have liked it. At least ఆ ఎక్స్పెక్టేషన్ తో అనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరు ఏ అంటే expectation నన్ను అడిగితే పెట్టుకున్నారు? అంటే ఈజ్ అ వెరీ రేర్ కేస్ మనం దానికి ఏది చెప్పి ఇది వర్కౌట్ అవ్వలేదు అది చెప్పలేము. ఇట్ హ్యాస్ కల్ట్ బేసిక్ గా. yes, it's a very good ఇట్ హ్యాస్ ఎ movie, కల్ట్ obviously. బేస్. యా, బట్ ఏమో నేను ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పిన దానికి, నేను నచ్చిన వాళ్ళు చెప్పిన దానికి, అనాలిసిస్ చెప్పిన దానికి నేను ఏది సింక్ చేసుకున్నా నాకు 100% అనిపించదు అనమాట. ఇదే రీజన్ అనుకోవడానికి. బికాస్ దట్ Mix of ఫిలిం many ఈజ్ things. లైక్ సో మిక్స్ ఆఫ్ ఫన్ ఉంటది మళ్ళీ. ఓకే, యా, ఎనీవేస్, ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. నేను ఏం చెప్తుండే అంటే ఇందాక ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో తెలుగు ఇండస్ట్రీలో 80s 60s 70s 80s 90s వరకు వి వర్ ఆల్ గుడ్. ఎవరో వచ్చి ఇంత డిస్కషన్లు పెట్టకపోయేది. అరే తెలుగు ఇండస్ట్రీలో లాజిక్ లేదు, తెలుగు ఇండస్ట్రీ సినిమాలన్నీ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి అని నాకు తెలిసి అయితే హిస్టరీలో కామెంట్ చేసినట్టు అనిపించట్లే. ఈ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ స్టార్టెడ్ ఇన్ ఎర్లీ 2000s అండ్ వెంట్ ఆన్ టిల్ 2015-ish or so. అస్సలు నాకు వేరే స్టేట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడినా అటు తిప్పి మూవీ డిస్కషన్స్ ఇదే తీసుకొచ్చేవాళ్ళు. మీ తెలుగు సినిమాలో లాజిక్ ఉండదు, ఏది పడితే అది తీస్తారు, లాజిక్ ఉండదు, ఏది పడితే అది తీస్తారు కమర్షియల్ సినిమాలో. నా నా బీటెక్ మొత్తం వేరే స్టేట్ ఫ్రెండ్స్ తో గొడవపడ్డానికే సరిపోయింది తెలుగు సినిమాల మీద. నాకేమో ఆబ్వియస్లీ తెలుగు మూవీస్ పిచ్చోన్ని. హూ వాన్ ఫైనల్లీ? వి వన్ నౌ విత్ ద సేమ్ ఫార్మాట్ we got an Oscar, we got 3,000 crore films. Who won finally? We With won all that now. content, దంగల్ Yeah. తప్పితే ఇంకేం తీయలేదు మిగిలిన. ఇంకేం తీయలేదు. ఐ థింక్ ఎవల్యూషన్ ఆఫ్ కమర్షియల్ సినిమాని అన్ని స్టేట్స్ వదిలేసి పట్టుకున్నాయి. అదేదని మేము మోస్ట్లీ తమిళ ఫిలిం అండ్ తెలుగు ఫిలిం అండ్ అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ కన్నడ ఫిలిం పట్టుకుని మనం ఆ ఫార్మాట్ ని పట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. సి కమర్షియల్ ఫార్మాట్ ఈస్ వన్ ఫార్మాట్ దట్ క్రియేటెడ్ బై ఇండియన్ ఫిలిం మేకర్స్, మోస్ట్లీ సౌత్ మనోళ్ళం తయారు చేసిన ఆ ఫార్మాట్ ని. మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు రాఘవేంద్ర రావు గారు కమర్షియల్ ఫార్మాట్. ఐ థింక్ ఇట్స్ అమితాబ్ బచ్చన్స్ ఓల్డ్ ఫిల్మ్స్ లైక్
అంటే ఇట్స్ ఎవాల్వ్, అంటే ఒక్కొక్కరు ఒక్కటి చేశారు అబ్బా. ఇప్పుడు సుకుమార్ Hmm. బ్రాట్ ఫ్యూ థింగ్స్ టు కమర్షియల్ సినిమా, రాజమౌళి బ్రాట్ ఫ్యూ థింగ్స్ టు కమర్షియల్ సినిమా, రాఘవేంద్రరావు గారు బ్రాట్ ఫ్యూ థింగ్స్ టు కమర్షియల్ సినిమా, శంకర్ బ్రాట్ సోషల్ మెసేజ్ టు కమర్షియల్ సినిమా, Hmm. పారంజిత్ బ్రాట్ Hmm. సంథింగ్ టు కమర్షియల్ సినిమా. సో ఇప్పుడు లోకి బ్రాట్ సంథింగ్ వెరీ స్టైలిస్టిక్ మ్యూజిక్ అండ్ కట్స్ టు డిఫరెంట్ లైటింగ్ టెక్నిక్స్ టు కమర్షియల్ Prashant సినిమా. Neel. సో యా, ప్రశాంత్ నీల్ బ్రాట్ సంథింగ్ టు కమర్షియల్. సో ఇట్స్ ఎవాల్వింగ్ డే బై డే కదా. సో సి దట్స్ వై ఆర్ఆర్ఆర్ వర్క్ ఇన్ వెస్ట్ సో మచ్ కదా. Yes, సో వై yes, yes. బికాస్ దట్ వన్ ఫార్మాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆన్ దట్ పర్టికులర్ ఫార్మాట్. ఇట్స్ ఎవాల్వింగ్ డే బై డే అండ్ ఇట్స్ అ మనీ మేకింగ్, ఇట్స్ అ హ్యూజ్ మనీ మేకింగ్ వన్ జాన్రా ఫ్రమ్ తెలుగు. కాకపోతే యా, నువ్వు కంప్లీట్ చేయను, మళ్ళీ ఇది చెప్తా. అంతే అంటే ఐ bro. థింక్ ఈ డిస్కషన్స్ ప్రీవియస్ గా వచ్చినప్పుడు Hmm. నాకు కూడా వచ్చేవి. నేను కూడా కాలేజ్ లో ఉన్నప్పుడు ఇవి వచ్చాయి, కానీ నా ఫ్రెండ్స్ లో ఆ బ్యాక్ అండ్ క్రిటిసిజం ఏం వచ్చేది కాదు. మీ కమర్షియల్స్ దే ఎంజాయ్డ్ ఇలా. నేను బిల్లా ఇచ్చా మా వాళ్ళకి, సమ్ నార్త్ ఇండియన్ ఆర్ కేరళ Okay. సంథింగ్, వాళ్ళు చల్ అయిపోయారా స్టైలిష్ అది ఇది సినిమా, అది మామూలుగా లేదు, కూల్ ఉంది సినిమా, సమ్ అట్లా. సో రేర్ అట్లా మోస్ట్లీ సి దే కంప్లైంట్ అబౌట్ తెలుగు సినిమా, బట్ దే మేడ్ తెలుగు సినిమా ఇన్ ఎవ్రీ సింగిల్ లాంగ్వేజ్. ధనుష్ కెరీర్, జేఎం రవిస్ కెరీర్ ఇన్ తమిళ్, హిందీలో సల్మాన్ ఖాన్స్ కెరీర్, దేర్ ఆర్ సో మెనీ బిగ్ స్టార్ కెరీర్. ద ఓన్లీ మాస్ సినిమా ద ఓన్లీ మాస్ సినిమా అక్షయ్ కుమార్ డిడ్ ఈజ్ రౌడీ రాథోడ్, విచ్ ఈస్ That's the అక్రమ్. movie. సో ఎవ్రీబడి కంప్లైంట్ అబౌట్ తెలుగు సినిమా, బట్ ఎవ్రీబడి మేడ్ మనీ విత్ తెలుగు కమర్షియల్ సినిమా. వాళ్ళ స్టార్స్ యొక్క ఫేవరెట్ సినిమాలు ఏంట్రా అంటే విజయ్ కెరియర్ మేడ్ బై తెలుగు సినిమా తమిళ్లో, ఇఫ్ యూ ఆస్క్, True, అండ్ true, మోస్ట్ ఆఫ్ ద true. ఫిలిమ్స్. సో తమిళ అవును. వాళ్ళు వీళ్ళందరూ మనల్ని కంప్లైంట్ చేస్తారు, కానీ ఏంట్రా అంటే మీ 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 స్టార్స్ లో చాలా మంది స్టార్స్ కెరియర్లు బిల్డ్ అయినాయి, ఎర్లీ కెరియర్లన్నీ మా సినిమా రీమేక్ల నుంచి. బట్ అగైన్ యూ కేమ్ అండ్ కంప్లైనింగ్ అబౌట్ అస్ దట్ మీరు Yes. బ్రెయిన్లెస్ సినిమాలు చేస్తున్నారు. బట్ యూ సీ దిస్ ప్యాటర్న్ కదా, వై పాన్ ఇండియన్ ఫిల్మ్స్ తెలుగులోంచి ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి, బికాస్ వి ఏస్ దట్ పర్టికులర్ ఫార్మాట్ నో. బికాస్ మనం ఆ సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్ ఎప్పుడో ప్రూవ్ చేసినాం, ఎందుకంటే అవి తమిళ్లో వర్కౌట్ అయినాయి, హిందీలో వర్కౌట్ అయినాయి, కన్నడలో కన్నడ వాళ్ళు చాలా తీసినారు. మనం చేసిన అదే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్, అవే స్టోరీస్. మేబీ తేజ గారు ఎంతమంది కంప్లైంట్ చేసినా దట్ రెడీ వర్క్డ్ ఇన్ హిందీ, దట్ రెడీ వర్క్డ్ ఇన్ కన్నడ, దట్ అత్తారింటికి ఐ మీన్ దట్ రెడీ వర్క్డ్ ఇన్, ఐ థింక్ ధనుష్ తీసినట్టున్నాడు తమిళలో వచ్చింది తమిళ్లో, ready. అక్కడ వర్క్ అయింది. అంటే ఇండైరెక్ట్లీ వీ మేడ్ మనీ విత్ దట్ వన్ స్టోరీ నో, దట్స్ పాన్ Yes, ఇండియా yes, ఎరా. yes. వీ డిడ్ ఇట్ బిఫోర్ బికాస్ రౌడీ రాథోడ్ వర్క్డ్ ఇన్ తమిళ్, హిందీ, కన్నడ, ఐ థింక్ మలయాళంలో ఒకళ్ళు రీమేక్ లేకుండా హానెస్ట్ అవును. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఎవ్రీబడి వాంట్స్, ఎలా చెప్పాలంటే కమర్షియల్ సినిమా ఈజ్ లైక్ వేశ్య లాగా అనమాట. ఆమె ఊర్లో అందరికి కావాలి, కానీ ఆమెనే తక్కువ చేసి చూస్తారు అందరూ. ఇట్స్ లైక్ Exactly. ఇట్స్ లైక్ దట్ అన్న ఫీలింగ్. నో నో సేమ్ ఫీలింగ్ బ్రో, నాది కూడా. True. మన సినిమాలు అందరూ చూసారు. ఈ 2000 నుంచి 2015 గ్యాప్ లో ఎప్పుడైతే తెలుగు ఇండస్ట్రీ డల్ ఉందో, ఎక్సెప్ట్ దోస్ 10-15 మూవీస్ విచ్ వీఆర్ కౌంటింగ్ ఆన్ ఫింగర్స్, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఎగ్జాంపుల్స్ తప్ప మిగిలిన మూవీస్ అంతా క్లిక్ అవ్వాలి ఆ కమర్షియల్ టెంప్లెట్ లో, దే ఫెయిల్డ్. సో అంటే ఫెయిల్ నేను అయిన చెప్తా, మూవీస్ ను ఎగ్జాంపుల్స్ అంటే ఐఎమ్ నాట్ బిహేవింగ్ లైక్ నాగవంశీ, బట్ వీ హ్యావ్ దిల్ రాజు ఇన్ దట్ ఎరా నో, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎరా. దిల్ రాజు మేడ్ ఫిలిమ్స్. దిల్ రాజు ఈస్ ద ఓన్లీ వన్ గై. ఆయన హీ మేడ్ బొమ్మరిల్లు, హీ మేడ్ కొత్త బంగారు లోకం, హీ మేడ్ సీతమ్మ ఇట్ల సినిమాలు చెట్టు. ప్రాబ్లం దిల్ రాజు లాంటి సినిమాలు చేయకపోవడం నాకు ప్రాబ్లం ఈ రోజు. బికాస్ పక్కన ఒక చాలా జోష్, అంటే పక్కన చాలా మంచి సినిమాస్ ఆయన లాక్కొచ్చేవాడు ఇట్లా పక్క నుంచి. బికాస్ ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ అంతా, ఈయన ఒక సైడ్ నుంచి ఒక ఎస్విసి అంటే ఇంకా మినిమం గ్యారంటీ, రిలేటబిలిటీ, యూత్ సినిమాలు. హ్యాపీడేస్ కేమ్ ఫ్రమ్ దిల్ రాజు ఓన్లీ నో. సో వి మేడ్, అంటే ఇప్పుడు సరే నాకు అర్థమైంది 2015 తర్వాత నుంచి మనం అంతా కమర్షియల్ జోన్ లోకి వచ్చేసాము, కానీ మెజారిటీ వచ్చామని చెప్పలేను. 2015 తర్వాత ఐ థింక్ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ జోన్. వీఆర్ పుల్లింగ్ బోత్ ది కార్డ్స్ ఎట్ ద సేమ్ టైం అనిపిస్తుంది. లైక్ కమర్షియల్ మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి, ఆన్ ద సైడ్ మంచి మూవీస్ కూడా వస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకోండి, దేర్ వర్ సో మెనీ గుడ్ మూవీస్. కమిటీ కుర్రాళ్ళు, ఇంకా వీరాంజనేయ విహార యాత్ర, 35 చిన్న కథ, ఇలాంటి చాలా మంచి మూవీస్ కూడా వస్తున్నాయి. పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్ టు, అండ్ ఓటీటీ ఈస్ ఆల్సో గివింగ్ దట్ బూస్ట్ అన్నమాట. బేసికల్లీ రిలేటబుల్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఐ థింక్ వీఆర్ పుల్లింగ్ బోత్ ది కార్డ్స్ వెరీ వెల్.
బ్యాక్ దెన్ ఐ థింక్ ఎస్విఎస్సి యూస్ టు మేక్ ఆల్ దిస్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ కొంచెం గ్రాండ్ స్కేల్లో వాటికి మంచి రిలీజెస్ వచ్చాయి కాబట్టి దే మేడ్ మోర్ మనీ. ఐ థింక్ ఇప్పుడు కూడా ఇలాంటి మూవీస్ వస్తున్నాయి. హాయ్ నానా, సచ్ ఎ నైస్ లైక్ యునో డ్రామా ఉన్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి అలాంటి మూవీస్. ఆబ్వియస్లీ పాన్ ఇండియా మూవీస్ ఆర్ దిస్ కమర్షియల్ మూవీస్ ఓవర్ షాడోస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్వేస్. దట్ ఈస్ లైక్ ది నార్మ్. ఇదంతా 2010 to 15 ఈ స్టోరీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఒక సబ్ కాన్షియస్ మెంటాలిటీని ఇండియా మొత్తానికి వదిలేసాం. తెలుగు సినిమాలు అంటే కమర్షియల్ మూవీస్ అని చెప్పేసి. అండ్ దో ఫార్ములా సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ మెంటాలిటీ అందరికి ఇన్ఫీడ్ అయిపోయింది. ఆ మెంటాలిటీ అంత ఈజీగా పోదు. ఇప్పుడు మలయాళం సినిమా ఒక మెంటాలిటీని బయటకి ఇస్తుంది. మలయాళం మూవీస్ అంటే ఫీల్ గుడ్ మూవీస్, మలయాళం మూవీస్ ఆర్ మూవీస్ విత్ గ్రేట్ స్టోరీస్ అని చెప్పేసి. మనకు మొత్తం ఇండస్ట్రీ మొత్తం 2024 అంతా కూడా ఒక 10 మంచి మలయాళం సినిమాలు వచ్చుంటే దే మైట్ హావ్ మేడ్ లైక్ 1000 మూవీస్. దాంట్లో 10 పేర్లు తెలుసు మనకి. మన తెలుగులో మేబీ ఒక వి మేక్ ఏ లాట్ మోర్ మూవీస్ కంపేర్ టు మలయాళం. మేబీ ఒక 2000 మూవీస్ తీసుంటారు తెలుగులో. ఆ 2000 లో మనం కూడా మంచి సినిమాల లెక్క తీస్తే మన వాళ్ళు ఒక 10 తీసుంటారు మన వాళ్ళు కూడా మంచి సినిమాలు. లైక్ ఇప్పుడే మనం 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. మలయాళం నుంచో 10 వచ్చాయి, మన దగ్గర నుంచో 10 వచ్చి ఉంటాయి. కానీ మలయాళం 10 సినిమాల్ని పీపుల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఓ వావ్ దిస్ ఆర్ ఎక్సలెంట్ మూవీస్, మలయాళం పీపుల్ మేక్ గ్రేట్ మూవీస్ అని ఒక మెంటాలిటీ వచ్చింది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ విచ్ కేమ్ అవుట్. ఆ డల్ ఫేస్ ఏదైతే ఉందో తెలుగులో, ఆ డల్ ఫేస్ వల్ల మనం కమర్షియల్ మూవీస్ తీస్తాము అన్న ఒక మెంటాలిటీ అందరికి వెళ్ళిపోయింది. దానివల్ల వీఆర్ ఆల్వేస్ స్క్రూటినైజ్డ్ అ లాట్ మోర్. లైక్ లాజిక్ ఉండదు తెలుగు సినిమాల్లో, ఇది ఉండదు తెలుగు సినిమాల్లో, అది ఉండదు. తెలుగు చూస్తారు హిట్ అయిన మూవీస్ అన్ని మన వాళ్ళు. ఇప్పుడు పుష్ప మనకంటే హిందీలోనే ఎక్కువ ఆడింది, చూస్తారు సినిమాలన్నీ. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఓన్లీ మోర్ స్క్రూటినైజ్డ్. ఆ మెంటాలిటీ ఎలా మార్చాలో నాకు తెలియదు, బట్ నాకైతే నా ఫీలింగ్ ఇది. ఒక చిన్న తెలియకుండా ఒక సబ్ కాన్షియస్నెస్ అందరిలో వెళ్ళిపోయింది ఇండియా మొత్తంలో. తెలుగు సినిమా అంటే కమర్షియల్ మూవీస్, లాజిక్ లెస్ మూవీస్ అని చెప్పి. మంచి మూవీలు వచ్చినా పట్టించుకోరు. 10 సినిమాలు వచ్చాయి అనుకో మంచి, ఆ 10 చూస్తారు కానీ పట్టించుకోరు ఎక్కువ. దే ఆర్ నాట్ గెటింగ్ దట్ ఫేమ్ లైక్ మలయాళం సినిమా. పాన్ ఇండియా మూవీస్ ఆబ్వియస్లీ మార్కెటింగ్ అంతా బాగా చేస్తున్నాం, వి క్రాక్ దట్ ఫార్ములా కాబట్టి చూస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. అన్ని వచ్చిన తర్వాత స్టిల్ మళ్ళీ వి గెట్ క్రిటిసైజ్, వి గెట్ దట్ అడిషనల్ స్క్రూటినీ. హాలీవుడ్ లో తీసుకోండి, హాలీవుడ్ లో ఎన్ని లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి ఎన్ని కమర్షియల్ మూవీస్ లో. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వాడు ఒక మౌంటైన్ మీద నుంచి ఇంకో మౌంటైన్ మీదకి కార్ మీద జంప్ చేస్తాడంట. అది ఇంకా ట్రైలర్ లో పెట్టాడు. ఆ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ కి కార్ కట్టుకొని వాడు జంప్ చేస్తాడు, బూమరాంగ్ జంప్ చేస్తున్నట్టు. అవన్నీ వాడికి కనిపించవు, ఎవడు స్క్రూటినైజ్ చేయడు. వాళ్ళు అక్కడ ఒక సింపుల్ లాజిక్ లేదా ఒక చిన్న సీన్ పెడతారు. ఏంటిది? ఇట్స్ లైక్ దట్ టెంప్లేట్. వావ్, అమేజింగ్. బేసిక్ గా వాడు ఒక కొండ మీద ఇంకో కొండ మీద దూకడానికి నైట్రో ఉంది వీడికి, లేదా వీడికి కార్ ఇస్ బిల్ట్ లైక్ దట్ అనే ఒక చిన్న సీన్ పెడతారు. ఎన్ని సీన్లు పెట్టిన ఆల్ అబౌట్ మైండ్ సెట్ సాయి. ఇప్పుడు హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనగానే is it looking cool or not? First of all, is that shot looking cool or not? If that shot looking cool, మహేష్ బాబు ఒక భుజం మీద వేసుకుని ఇట్లా పెట్టుకుని నడుచుకుంటా, if you feel it cool, నువ్వు అడగ క్వశ్చన్ బేసిక్ గా. సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈస్ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫెల్ట్ లైక్ దట్ అని నా ఫీలింగ్. అంటే నాకు ఎప్పుడు లాజిక్ లెస్ లాగా ఫీలింగ్ రాదు. మోస్ట్లీ జనాలకి ఎందుకు రాదు అంటే చాలా చాలా ఓవర్ కూల్ షార్ట్ ఫీల్స్ వస్తాయి, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా రాదు. అందుకే మనకి వెళ్ళిపోద్ది. అంటే స్క్రూటినింగ్ అని ఏం కాదు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కల్చరల్ డిఫరెన్స్ అనుకుందాం నార్మల్ గా. ఇప్పుడు జనాలు అంటానే ఉంటారు, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, మీ సినిమాల్లో అది ఉంటది, మీ సినిమాల్లో ఇది ఉంటది, మీరు ఇది చేస్తారు అది చేస్తారు, మా సినిమాలు ఇవి ఉన్నాయి, మా సినిమాలో. అంటే చాలా ఇప్పుడు కల్చరల్ అనుకోవచ్చు. ఇప్పుడు మలయాళం వాళ్ళు తినే ఫుడ్, కేరళలో తినే ఫుడ్ మనం డిఫరెంట్ తింటాం, నార్త్ లో వేరేగా తింటారు. ఫుడ్ లోని వేరియేషన్స్ ఉంటాయి, కల్చర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నప్పుడు మైండ్ సెట్ లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఆర్ట్ని అందరూ ఒకేలాగా పర్సూ చేయాలి అని ఎందుకు అనుకోవాలి? తమిళ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ సొసైటీ. మోస్ట్లీ వాళ్ళ ఎక్స్ట్రీమిటీ మీద ఎక్కువ తీస్తారు, మనం తీయం. అసలు తీసినా చూడమా లేదా అనేది సెకండరీ, మోస్ట్లీ తీయం. కన్నడ వర్క్స్ డిఫరెంట్లీ, మలయాళం వర్క్స్ డిఫరెంట్లీ, హిందీ ఇంకా చెప్పలేము, ఎందుకంటే హిందీ అనేది ఒక పర్టికులర్ స్టేట్ కి సంబంధించింది కాదు, ఇట్స్ హోల్ నార్త్. కాబట్టి ఇప్పుడు నీకు బెంగాల్ సినిమా ఒక క్లాస్, బికాస్ బెంగాల్లో ఫస్ట్ నుంచి అంటే చదివే వాళ్ళు ఎక్కువ,
నాకు ఇంకొక చిన్న థియరీ ఉంటుంది. అదేంటి అంటే నీకు లెఫ్ట్ సెంట్రిక్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మోర్ డైవర్సిఫైడ్ గుడ్ కాంటెంట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నీకు బెంగాల్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్ స్టేట్, కేరళ ఈజ్ ఏ కమ్యూనిస్ట్ స్టేట్. ఈ రెండు స్టేట్లలో నీకు ఆర్ట్ చాలా గట్టిగా ఉంటది ఫస్ట్ నుంచి. అక్కడ డైవర్స్ వస్తుంది, మోర్ లోపల నుంచి ఫైర్ ఉన్న ఫిల్మ్ మేకింగ్, ఎక్కువ టాపిక్స్ మీద మాట్లాడే పీపుల్ వస్తారు. వై మలయాళం సినిమా ఇస్ లైక్ దట్? బికాస్ ఇట్స్ లెఫ్ట్ లీనింగ్ ఎంటైర్ సొసైటీ అనుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు కాంగ్రెస్ ఉందా, ఐ థింక్ వాళ్ళది ఎక్కువ ఇదే కదా, ఈ పోరాటాలు లెఫ్ట్ లీనింగ్ సొసైటీని లెఫ్ట్ లీనింగ్ పీపుల్ కదా. సో అక్కడ వేరే వస్తుంది. తెలుగు వీఆర్ రైట్, వీఆర్ ఆల్వేస్ రైట్. మనం లెఫ్ట్ చాలా తక్కువ ఉన్నాం. మోస్ట్లీ అది ఎక్కువ ఉండేది మనకి తెలంగాణ రీజియన్ సైడ్ ఎక్కువ ఉండేది కాబట్టి నీకు అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచి వచ్చే ఓషే రావాలమ్మ స్టోరీస్ కానీ, దాసనారాయణరావు గారు ఫ్రమ్ ఇక్కడే కానీ, నీకు అన్ని నీకు ఆ సైడ్ కూడా మనకు వస్తా ఉండే ఆ రైట్ మిక్స్ ఉండేది. బికాస్ నీకు విజయవాడ, వైజాగ్ అటు సైడ్ కొంచెం ఈ లెఫ్ట్ పార్టీస్ ఎక్కువ ఉండేటివి కాబట్టి అక్కడ నుంచి శ్రీశ్రీ గారు పోయిటరీ రాసేటోళ్ళు, ఇంకొకరు పోయిటరీ రాసేటోళ్ళు. స్లోలీ ద లెఫ్ట్ వింగ్, ఆ లెఫ్ట్ వింగ్ కి సంబంధించిన సొసైటీ నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోతా వచ్చారు. వాళ్ళ ఆర్ట్లో తగ్గిపోతా వచ్చారు, వాళ్ళ సినిమాల్లో తగ్గిపోతా వచ్చారు. సో స్లోలీ వి స్టాప్డ్ క్వశ్చనింగ్ సొసైటీ మోర్ దెన్ ఇట్. సి లెఫ్ట్ వింగ్ ఈజ్ రైట్ వింగ్ కదా, టూ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ పీపుల్ హ్యాస్. వన్ క్వశ్చన్స్ సొసైటీ, వన్ ఏం ఫీల్ అవుతారు రైట్ వింగ్ వాళ్ళంతా ఇది ఇలాగే ఫంక్షన్ అవ్వాలి, ఇదే ఇది. అదే రైట్ వింగ్ పీపుల్ ఆర్ మోర్ ఎమోషనల్ పీపుల్. నీకు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ వింగ్ పీపుల్ ఆర్ మోర్ సెరెబ్రల్ పీపుల్. దే థింక్, దే క్వశ్చన్, ఇది అంటే వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్తున్నాను. లెఫ్ట్ వింగ్ లోనూ మొత్తం పాపాలు దారుణాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, రైట్ వింగ్ లో కూడా ధర్మం న్యాయం అని చెప్పి అన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే న్యాయం, ఇదే రైట్, ఇదే మతం, ఇది అని. సో వీ కాంట్ సే, బట్ లెఫ్ట్ లీనింగ్ పీపుల్ ఎప్పుడు కూడా మోర్ థాట్ఫుల్ పీపుల్ ఉంటారు. ఎప్పుడు అబ్జర్వ్ చేసినాం, దే రీడ్ ఎలాట్, దే అండర్స్టాండ్ ఎలాట్, దే థింకర్స్ ఎక్కువ మంది ఉంటారు, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటది. రైట్ వింగ్ లో చూసుకుంటే మనం అదే పురాణాలని 100 డిఫరెంట్ వేస్ లో చూసినప్పుడు అది ఎలా అర్థమవుతుంది అని చెప్పి అందులోనే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. రాముడు ఇలా చేసినప్పుడు అది అలా మీనింగ్ వస్తుందంట, రాముడు ఇలా వెళ్ళినప్పుడు అది అలా మీనింగ్ వస్తుందంట. బట్ లెఫ్ట్ డిఫరెంట్లీ థింగ్స్ కదా. ఇప్పుడు నీకు అదే చూసుకుంటే నీకు తమిళనాడు కూడా అంతే. తమిళనాడు ఈజ్ ఆల్సో లైక్ దట్ నో. వాళ్ళు ఎక్కువ పోరాటాలు చేసి ప్రతిదానికి గొడవలు అదంతా చేసి వాళ్ళకి ద్రవిడియన్ మైండ్ సెట్ ఉండి లో క్యాస్ట్ వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ మీద మేము తిరగబడతాము అనే కైండ్ ఆఫ్ థాట్ ఉండి, ఆ థాట్ నుంచి రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ నుంచి ది థాట్ ఆఫ్ ఆస్కింగ్ సొసైటీ ద రైట్ క్వశ్చన్స్ ఆర్ రాంగ్ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్. అక్కడి నుంచి నీకు అట్లాంటి కైండ్ ఆఫ్ వచ్చింది. మనం మోర్ ఆఫ్ చిల్గా ఏంటి ఆపరేషన్ ఉందా ఇక్కడ, మన పని మనం చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోదాం, డబ్బులు వస్తే ఎవడు అడుగుతాడు, మన డబ్బులు మనం తీసుకున్నామా, మన ఇల్లు మనం కట్టుకున్నామా, అవునా రాయుడు గారితో మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటది, ప్రాబ్లం ఉంటది, రాయుడు గారితో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ప్రాబ్లం కి దూరంగా ఉన్నాం ఫస్ట్. సో ఇప్పుడు బేసిక్ గా లెట్స్ ఇప్పుడు హౌ తెలుగు వాళ్ళు సీదా సీన్, తమిళ వాళ్ళు సీదా సీన్. ఒక వీధి ఉంది, ఆ వీధిలోకి ఓన్లీ హయ్యర్ కాస్ట్ వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పుడు లెట్స్ తమిళ ఎలా ఉంటుంది, మనల్ని ఎందుకు అలౌ చేయరు ఆ వీధిలోకి, మనం వెళ్దాం. మనకి మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఆ వీధి లేకపోతే వేరే వీధిలోంచి వెళ్ళలేము మనం అక్కడి నుంచి పోదాం, ఎందుకు తలనొప్పి, ఇది వదిలేసి అటే పోదాం. సో ఐ సీన్ దట్ మెంటాలిటీ. ఇప్పుడు మా ఊర్లో అప్రెషన్ లేదంటే ఉంది, కానీ అది విజిబుల్ గా ఉండదు, డైరెక్ట్ గా నీ మీద ఉండదు, అది డైరెక్ట్ గా కూడా తీసుకోడు. ఓకే, దేర్ ఆర్ సమ్ ఇన్విజిబుల్ రూల్స్ ఇన్ దిస్ విలేజ్, ఓకే సైలెంట్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి చెప్పులు వదిలేసి వెళ్ళాలా, నాకేం ప్రాబ్లం లేదు రా చెప్పులు వదిలేసి వెళ్ళడానికి, వదిలేసి పోతా, గ్లాస్ కడిగేసి పెట్టాలా, పెట్టేసి వెళ్ళిపోతా, నాకేం ఇష్యూ లేదు దాంతో. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నీకు అది దాటేసి నీకు కంఫర్ట్ జోన్, యూఆర్ నాట్ హట్టింగ్ కదా, చెప్పులు వదిలేసి వెళ్తానికి, గ్లాస్ కడగడానికి నీకేం ఇష్యూ లేదు నార్మల్ గా. అన్ని నేను నార్మలైజ్ చేయట్లేదు దాన్ని. నీ పొలం కూడా లాక్కున్నారు చూడు, నేను బతకనివ్వట్లేదు చూడు నీ ఊర్లో, నీకు అప్పుడు దట్స్ అ బిగ్ ప్రాబ్లం. నేను ఇంకా 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 వదలట్లేదు, నేను అక్కడ కూడా వదలట్లేదు. ఈ చిన్న చిన్న రూల్స్ మనం వదిలేస్తాం. ఇప్పుడు మనం అదే తమిళ చూసుకుంటే, నన్ను అది కూడా ఎందుకు అడుగుతున్నావు, నేను అది కూడా ఎందుకు చేయాలి, లేదా అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళే కరెక్ట్, నేనేం రాంగ్ అనట్లేదు, దిస్ ఈస్ రాంగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెంటాలిటీ, వాట్ ఐ సీన్ ఇక్కడ అక్కడ అది చెప్తున్నా. వై మనం ఎట్లా సీన్ ని, మనం ఎట్లా సిచ్యువేషన్ ని, ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని ప్రోగ్రెస్ ఎలా అయిపోవాలి అని ఆలోచించుకుంటూ ఉంటాం ముందుకు వెళ్ళిపోవడానికి. అగైన్ ఐ థింక్ దిస్ మెంటాలిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గుడ్ బ్రో. మనకి ఎవరికి తెలియదు, మనం ఎక్కువ డీప్ థాట్ మీరు అన్నట్టే పెట్టం, కానీ ఐ థింక్ మనకి సబ్ కాన్షియస్ గా తెలియకుండా ఇదే మైండ్ సెట్ ఉంటది. ఈవెన్ పీపుల్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరు అదే మైండ్ సెట్ తో ఉంటారు. ఎవరు వెళ్ళి గొడవలు పెట్టుకొని చిన్న చిన్న వాటికి ఏం చెయ్యరు, అన్లెస్ ఇట్ ఈస్ లైక్ ఏ బిగ్ డీల్.
సేమ్ థింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ మూవీస్ ఆల్సో. సరే వి అవాయిడ్ అబ్బా, వి డోంట్ డిస్కోర్స్ మచ్. లెట్స్ ఇప్పుడు నీకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, వాడేదో పోస్ట్ పెట్టాడు సంథింగ్, జై పాకిస్తాన్, జిందాబాద్ పాకిస్తాన్. ఫస్ట్ థింగ్ నువ్వు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళకుండా ఫస్ట్ వాడిని అడగవు. ఫస్ట్ యు అవాయిడ్ ద సిచ్యువేషన్. ఫస్ట్ యు అవాయిడ్ ద సిచ్యువేషన్. ఇండైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటావు ఆ టాపిక్ గురించి. లేదంటే యు అవాయిడ్ ద టాపిక్. ఏంట్రా పునుగులు ఎక్కడ తిన్నావా ఈ రోజు, లేదంటే బిర్యానీ తిన్నావా, ఎక్కడికి వెళ్దాం, ఏంటి పరిస్థితి, మందేద్దామా. అవాయిడ్ దట్ ప్రాబ్లమేటిక్ అన్కంఫర్టబుల్ స్టఫ్ ఫస్ట్. నీకు థాట్ లోని ఇది ఉన్నప్పుడు అది నీలాగా ఆర్టిస్ట్ దాకా ఎక్కడ వస్తుంది, అది సినిమా దాకా ఎక్కడ వస్తుంది. నువ్వు ఈ మధ్యలో 100 మందిని కన్విన్స్ చేయాలి కదా యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ గా. సో టఫ్ అబ్బా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు నాది డబ్బులు సంపాదించుకునే మీడియం. ఇప్పుడు నేను పోయి ఆపరేషన్ మీద తీస్తాను అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ స్పెక్ట్రమ్ అనేది రాదు కదా నా సినిమా చూడడానికి. అప్పుడు నేను ఎందుకు డబ్బులు పెట్టాలని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నీకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు ఏమని ట్యాకిల్ చేస్తావు దాన్ని. అది మరి తమిళ ప్రొడ్యూసర్స్ దగ్గర అది ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలియదు. మరి వాళ్ళకి అది యాక్సెప్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు కూడా యాక్సెప్ట్ అయిపోతే తీసుకుంటారు ప్రొడ్యూసర్స్. మేబీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్ ఇన్ తెలుగు మోస్ట్లీ ఆడియన్స్ లో. బట్ మేబీ I'll ask you one more question, Sai, for you also. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన కొన్ని మంచి సినిమాలు తీసుకుందాం. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ ఇన్ టు ది పాస్ట్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వచ్చిన మంచి సినిమాలు తీసుకుందాం. అందాల రాక్షసియేనా, లావణ్య త్రిపాఠి, ఇంకా అనురాఘపూడిది అందాల రాక్షసి మూవీ ఉంది. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అకార్డింగ్ టు మీ. వెరీ నైస్లీ బిల్ట్, సినిమాటోగ్రఫీ అంతా బాగుంటది. ఆ సినిమా నా దృష్టిలో వన్ ఆఫ్ ది కల్ట్ లవ్ స్టోరీస్ అవ్వాల్సిన మూవీ, కానీ అంత అవ్వలా. అదే మూవీని ఎగ్జాక్ట్ స్టోరీని కొంచెం టెంప్లెట్ మార్చేసి కన్నడలో దియా అని తీశారు. అదే మూవీని కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారు. అదే సినిమాని మన తెలుగు వాళ్ళు డబ్డ్ వర్షన్ లేకపోతే కన్నడ డైరెక్టర్ వర్షన్ సబ్ టైటిల్స్ తో చూసి కల్ట్ మూవీ అంటారు. సేమ్ రీసెంట్ గా కూడా ఇక్కడ మాట్లాడిన విరాట పర్వము విడుదలై ఆర్ సేమ్ ప్లాట్, లిటరలీ సేమ్ ప్లాట్. అండ్ విడుదలై యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ తెలుగు. అంటే అది ఎంత గొప్ప హిట్ అయిందో అదంతా నాకు తెలియదు. బట్ పీపుల్ యాక్చువల్లీ ఆర్ ఇంప్రెస్డ్ విత్ విడుదలై తెలుగు ఆల్సో. విరాట పర్వం ఆడలేదు, విరాట పర్వం అంతా ఆడలేదు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే మన వాళ్ళకి పొరిగింటి పుల్లగూర రుచి ఎక్కువ అనే ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో. ఆ సామెత మన వాళ్ళు చాలా డీప్ గా తీసుకున్నారేమో నా ఫీలింగ్. మనోళ్ళు ఇలాంటి మంచి సినిమాలు తీసినప్పుడు మనమే చూడం. ఆడతాయి అంటే అట్టర్ ఫ్లాప్ లో అవిపోతున్నాయి, ఎవరు వాటిని నోటీస్ చేయట్లేదు అనట్లేదు, కానీ వాటికి దే డోంట్ గెట్ దట్ అప్రిసియేషన్ ఆర్ రికగ్నైజేషన్ దే రిసీవ్ అన్న. అట్లీస్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ రిలీజ్ తర్వాత అవి కల్ట్లు అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడో కల్ట్లు అవుతాయి అని అంటున్నాం, కానీ అట్లీస్ట్ రిలీజ్ అయినప్పుడు దోస్ మూవీస్ డోంట్ గెట్ ద మనీ దే డిజర్వ్ అండ్ దే డోంట్ గెట్ ది కల్ట్ స్టేటస్ దే డిజర్వ్. వెరీ సిమిలర్ మూవీస్ తమిళ్లోనో కన్నడలోనో మలయాళంలో నుంచో వస్తే మనోళ్ళే ఎగేసుకొని వాటిని కల్ట్ అనుకుంటూ చూస్తారు. చాలా మూవీస్ ఉన్నాయి అట్లాంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు విరాట పర్వం ఒక ఎగ్జాంపుల్, అందాల రాక్షసి ఒక ఎగ్జాంపుల్, తర్వాత 96 అనే తమిళ్లో ఒక మూవీ వచ్చింది. అలానే తెలుగులో సుమంత్ ఇంకో మూవీ ఉంటది. దట్ మూవీ ఇస్ ఆల్సో మల్లిరావ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్లీ మేడ్, వెరీ సినిమాటిక్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. 96 రీమేక్ చేస్తే చూడలేదు మనోళ్ళు 96 రీమేక్ చేస్తే తమిళ్లో చూసేసారు కదా అందరూ ఆల్రెడీ. సో మళ్ళా తెలుగులో దాన్ని సెపరేట్ గా తీయాల్సిన తమిళ్లో చూసేసారు సినిమా. అప్పటికి ఓటీటీ అంతా వచ్చేసింది కదా, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు తమిళ్లోనే డైరెక్ట్ మూవీ చూసేసారు. సో మళ్ళీ తెలుగులో తీయడం వాజ్ అన్నెసెసరీ. తర్వాత ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా కదా, ఇప్పుడు లిస్ట్ వెతకాలంటే దొరుకుతాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీసే ఈ చిన్న మూవీస్, గుడ్ మూవీస్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తున్నానో ఏది అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వాలా. దే వర్ ఆల్ లైక్ డీసెంట్లీ హిట్ మూవీస్. ఐ థింక్ దే డిజర్వ్ మోర్ అప్రిసియేషన్. అండ్ ఆల్సో అన్నీ చాలా ఓవర్ షాడో అయిపోయాయి ఈ బిగ్ రిలీజెస్ వల్ల. కల్కి, సలార్ ఎక్సెట్రా ఆల్ బిగ్ రిలీజెస్ వల్ల. సో వాట్స్ యువర్ టేక్? ఈ మైండ్ సెట్ మనోళ్ళే ఇట్లాంటి సోషల్ మూవీస్ ఏదైనా తీసినా మనం చూడం, మళ్ళీ అవే మూవీస్ వేరే స్టేట్ వాళ్ళు తీస్తే మన వాళ్ళే చూస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు ఉంటది, కాకపోతే అది ఆ డైలమా ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పలేము దాని గురించి. అంటే
ఇప్పుడు థియేటర్కల్లీ వర్క్ అయిన సినిమా, ఇప్పుడు నువ్వు చెప్పిన సినిమాలు ఏమో మోస్ట్లీ తెలుగులో థియేటర్కల్ గా వర్క్ అవ్వాలి, ఆన్లైన్ లో చూసి వర్క్ అయినాయి, జస్ట్ సినీ ఫైల్ సర్కిల్స్ లో సౌండ్ చేసినాయి. ఎంతమంది చూసుంటారు? 1,00,000 మంది చూసుంటారు బట్ అంతే. అంటే రేపు తెలంగాణ థియేటర్ కల్లా అసలు ఎంతమంది చూడాలి? నియర్లీ అట్లీస్ట్ 1 crore మంది అయినా చూస్తారా? అట్లీస్ట్ నియర్లీ 10 లక్షలు 20 లక్షల మంది చూస్తేనే అది హిట్ కదా. మోస్ట్లీ మనకి దట్ మచ్ ఫుట్ ఫాల్స్ అన్ని డబ్బులు వస్తాయి. సో ఆన్లైన్ లో వచ్చే అప్రిషియేషన్ స్పేస్ లో మన వాళ్ళకి పక్క స్టేట్ సినిమాలు నచ్చుతాయి అని చెప్పలే. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ప్రేమలు తెలుగులో బాగా ఆడింది, మనం అది తీసుకోవచ్చు కన్సిడరేషన్ లోకి. బికాస్ ఇట్ మేడ్ మనీ, నియర్లీ ఐ థింక్ 20 crores 30 crores అంత చేసింది తెలుగు. దట్ ఫిలిం మేడ్ మనీ. ఇప్పుడు జిమ్ఖానా చూసాను నేను, చాలా బాగుంది సినిమా. దట్ ఫిలిం విల్ డెఫినెట్లీ అది కూడా డబ్బులు చేస్తుంది పక్కా, బాగానే చాలా బాగుంది సినిమా. ఇట్ విల్ గ్రో స్లోలీ వెళ్తారు జనాలు ఆ సినిమాకి. సో థియేటర్ కల్లీ వెళ్తుంది. అండ్ చాలా సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే మన తెలుగులో తీసినవి అంత పర్ఫెక్ట్ గా ఉండవు చాలా సార్లు. సమ్ రేర్ కేసుల్లో మిస్ కొడతా ఉంటాయి. ఇప్పుడు సింధూరం సినిమా ఉంటది, అది ఫ్లాప్ ఆ టైంలో, బట్ ఇట్ టాక్స్ అబౌట్ నక్సలిజం, పోలీసులు, వాళ్ళ సైడ్ తప్పులు వీళ్ళ సైడ్ తప్పులు. అది త్రివిక్రమ్ ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అది జూబులు చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అది అందులో దానికి రియాక్ట్ అయింది లైక్. కానీ ఎంతమందికి అది నచ్చింది? సినిమా హిట్ ఫ్లాప్ అంటే ఏంటి? ఇప్పుడు తక్కువ మందికి నచ్చితే ఫ్లాప్, ఎక్కువ మందికి నచ్చితే హిట్. కానీ నచ్చే సెగ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు జోష్ నాకు చాలా ఇష్టం, ఆ టైంలో అది ఆడలేదు. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి. పంజా ఆ టైంలో పెద్దగా ఏం ఆడలేదు. ఇంకా అది హండ్రెడ్స్ ఆఫ్ డిసిషన్స్ మీద, చాలా విషయాల మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది ఒక సినిమా హిట్ అనేది. అది చెప్పలేము. కానీ మనోళ్ళు తీస్తే చూడరా అంటే మనోళ్ళు అంత ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా తీస్తారా అనిపిస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. ఇప్పుడు అందల రాక్షసి లాంటి సినిమాలు మిస్ అయ్యారు బేసిక్ గా. అందల రాక్షసి ఆల్బమ్ బిగ్ హిట్, అసలు అప్పుడు పెద్ద హిట్. అసలు ఆల్బమ్ వల్లే థియేటర్లకు పోయి చూసినాను నేను ఆ టైంలో. యా. సో అది ఇంకా కల్ట్, అందల రాక్షసికి దట్ హ్యాస్ వెరీ లిటిల్ స్మాల్ కల్ట్, బట్ అది అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ చేస్తే పోతారు జనాలు, పక్కా జనాలు. అప్పుడు చూసి ఎంతమంది వెళ్ళారా, ఎంతమంది వెళ్ళారా అన్న ఫీల్ ఉంటాం మోస్ట్లీ. ఇప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ ఎవరు? 16 టు మాక్సిమం 35-40 అంతే. 40 పైన ఎవడో చూడట్లా సినిమా. మనం సంక్రాంతికి వస్తున్నాక చూసారు అంతే. చూడట్లా కంఫర్టబుల్ గా. నీకు ఫేస్బుక్ రీల్స్ లో బోల్డ్ అంత కంటెంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఉంది, యూట్యూబ్ లో ఉంది బోల్డ్ అంతా. అండ్ నీకు నచ్చింది చూసుకోవచ్చు. డాడీ ఏమో కూర్చొని న్యూస్ చూసుకుంటాడు, ఆయన ఏదో ఒక న్యూస్ కి ఆయన చూసుకుంటారు, అమ్మ ఏదో వంటలు చూసుకుంటూ ఉంటది. అలా టైం పాస్ అయిపోయింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఎందుకు చూస్తున్నాం సినిమాలు? టైం పాస్ కి. టైం పాస్ నీకు వేరే మీడియంస్ నుంచి కూడా దొరుకుతుంది, సినిమానే ఎందుకు చూడాలి? సో సినిమా ఇప్పుడు మనకి ఇదివరకు ఎలా అయిపోయిందంటే, వీక్లీ 2 సినిమాలు పడకపోతే అసలు మన మిడిల్ క్లాస్, అట్లీస్ట్ వీక్ ఒక సినిమా పడకపోతే, లేదంటే నెలకు 2 సినిమాలు పడకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇట్లా ఏం చేయట్లేదు అని అనిపించేసి డాడీ తీసుకెళ్లేటోళ్ళు, లేదంటే ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అది ఇండివిజువల్ గా వెళ్ళి వచ్చేవాళ్ళు, అట్లా ర్యాండమ్ గా నడుచుకుంటూ అవుతా వెళ్ళేది. బట్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టీవీలో వచ్చినా కొంత మారిందన్నారు, కానీ అదేం మారలేదు. బట్ స్టిల్ ఇట్స్ దేర్. బట్ నీకు ఇప్పుడు దొరికేస్తుంది కదా కంటెంట్, ఎప్పుడైతే అప్పుడు చూడొచ్చు. సో సీరియల్స్ కి ఇది వరకు అదే టైంలోనే చూడాల్సి వచ్చేది, ఇప్పుడు నువ్వు ఏ టైంలో అయినా సీరియల్స్ చూడొచ్చు. సో మా పెద్దమ్మ వాళ్ళు సీరియల్స్ చూసుకుంటున్నారు ప్రశాంతంగా, ఫోన్ లో యాప్ వేసుకుని Z5 దానికి కట్టుకుని Z5 కి సమ్కి మొత్తం కొట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళు బోరు. సినిమా వచ్చింది చూడు అంటే ఎందుకు చూడాలనే క్వశ్చన్ వేస్తారు. సినిమా ఎలా అయిపోయిందంటే ఇట్స్ అన్ ఈవెంట్ ఫర్ అస్. అయిపోయింది ఈవెంట్. సినిమా ఈజ్ అన్ ఈవెంట్ నో. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికో పోలేదు అన్న ఫీలింగ్ వస్తే ఐదర్ రెస్టారెంట్కి పోతాం లేదా సినిమా పోతాం. సో కాబట్టి నేను ఏదో ఎప్పుడో ఒకసారి వెళ్తా. మంచి సినిమా రాకపోతే ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు, టీవీలోనే చూసుకుంటాం ఇంట్లో అందరం పెట్టుకుని, ల్యాప్టాప్ లో చూసుకుంటాం. లేదు అనుకుంటే నీకు ఆ లీజర్ టైం తక్కువ ఉంటది. ఆబ్వియస్ గా లీజర్ టైం తక్కువ ఉంటది అమ్మకో నాన్నకో. అందుకే సంక్రాంతి వస్తున్నాం ఈజ్ నో బ్రెయినర్ కైండ్ ఆఫ్ ఫిలిం. హ్యాపీగా వెళ్ళు. జబర్దస్త్ ఎందుకు వర్కౌట్ అయింది అన్ని నాన్ వెజ్ జోకులు ఉన్నా. నేను ప్రాబ్లమేటిక్ ఫీల్ అయినా ఒక రోజు కూర్చుని, నేను మా మమ్మీ మా డాడీ మా చెల్లి చూస్తున్నారు ప్రశాంతంగా, నేను ఇట్లా నీకు యా నీకు పాత బాలకృష్ణ సినిమా, చిరంజీవి సినిమాలో బోల్డ్ అంత నాటి స్టఫ్ ఉంటది. వి డోంట్ నో, కిడ్స్ కాబట్టి మనకు తెలియదు అప్పుడు, అంతే. పేరెంట్స్ కి తెలియదు స్టఫ్ అంతా. దేనో ఇండివిజువల్లీ ఏం కన్స్యూమ్ చేయాలి ఏంటి అని. అంటే అంత సీరియస్ ఏం తీసుకోరు అబ్బా తెలుగు వాళ్ళు. బేసిక్ గా సినిమాని సీరియస్ తీసుకోరు. దట్స్ ద బ్యూటీ బేసిక్ గా.
ఈ సినిమాని సీరియస్ గా తీసుకోరు అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న లైక్ అడల్ట్ కంటెంట్ ఎప్పుడైనా మూవీస్ లో చిన్న చిన్నగా వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమాటిక్ సీన్స్ వచ్చినా, ఏదొచ్చినా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే వాళ్ళందరూ ఇదేంటి ఇలాంటి సీన్ పెట్టారు, దిస్ తెలుగు పీపుల్ ఆర్ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ మైండ్ సెట్, బొక్క బోలా అని అడ్డమైన వీడియోలన్నీ పెడతారు. లైక్ హిందీలో నేను చెప్పనా ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ఓ నాన్ వెజ్ వచ్చింది అని వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేనే అనవసరమైన బ్రెయిన్ లో పెట్టుకుని ది ఫ్యామిలీ కాంటెంట్ కాదు అని. హూ ఆర్ యూ టు డిసైడ్ ఫ్యామిలీ కాంటెంట్? అవన్నీ సినిమాల్లో కదా జరుగుతాయి, బయట ఎగ్జాక్ట్లీ ఎలా జరుగుతాయి, బయట ఎగ్జాక్ట్లీ ఎలా ప్రవర్తిస్తారని. నీకు అందుకే నేను చెప్తాను చూడు, తెలుగు సినిమాలో మోస్ట్ హిట్లు ఏంటి? లవ్ స్టోరీస్, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజెస్, పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి, పెద్దింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి, ఇవన్నీ. లేదంటేనేమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ మతాల మ్యారేజ్లు, ఇన్ని హిట్లు కదా. మరి బయట ఎందుకు ఎవడ ఒప్పుకోడు? అదే ఫ్యామిలీ చూసి వావ్ బొంబే అని చప్పట్లు కొట్టినాడు, బయట ఎవడు ఎందుకు? ఎందుకంటే సినిమా అంతే, బయట సినిమాలో అవ్వచ్చు, నచ్చుతుంది, నాకు బాగుంటది సినిమాలో, బయట నేను యాక్సెప్ట్ చేయను అవన్నీ. సినిమాలో ఏదైనా జరుగుతుందిగా, బికాజ్ ఇట్స్ అంతే. కథలో రాసిన అదేమన్నా రియాలిటీనా? కాదు కదా, లిటరల్లీ ఎవడో రాసి తీసినాడు, అది అయిపోయింది సినిమాలో. అంతే. సినిమాలో కారు ఎగురుతుంది, నాకేం ప్రాబ్లం, బాగుంది కారు ఎగురుతుంటే, ఫైన్. బయట ఎగరదు, నాకు తెలిసిన విషయం. యూ డోంట్ యాక్సెప్ట్ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్, బట్ సినిమాలో నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఎందుకంటే అది నిన్నేం ఎఫెక్ట్ చేయదు, నువ్వేం పట్టించుకోవు దాని గురించి అంతా. ఇందాక నేను కట్ చేసి చెప్పలా ఇందాక. సి దేర్ ఈస్ ఫీలర్స్ అండ్ సెరిబ్రల్ పీపుల్ అనమాట. లైక్ పీపుల్ లైక్ బార్బీ, పీపుల్ లైక్ ఓపెన్హైమర్. సో 2 different people వరల్డ్ వైడ్. నాకు ఎందుకు ఇదంతా పింక్ పట్టలేదు, ఎందుకు తిరుగుతున్నారు వీరంతా, ఎందుకు తిరుగుతున్నారు? సో అదే అంటున్నా, ఇప్పుడు ఫ్రెండ్స్ లోనే డివైడ్ చేసుకుంటే కూడా ఒకటి తెగ ఫీల్ అయిపోతుంటాడు, లవ్ సాంగ్స్ అన్ని స్టేటస్లు పెట్టుకుని. మనమేమో అసలు ఇదేదో సైన్స్ ఎక్స్ప్లోరేషన్ అంటే అదంట అని చెప్పి ఒకటి స్టేటస్లు పెడతా ఉంటాడు. వాడికి సెరిబ్రల్ లో హై వస్తుంది, వాడికి క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చూస్తే హై వస్తుంది, ఇంకొకటికి మణరత్నం సినిమాను లేదంటే ఏమాయి చేసేవో సినిమా చూస్తే ఒకటికి హై, వాడికి అక్కడ హై వస్తుంటది. వాడు మోర్ ఆఫ్ అ ఫెయిలర్ అనమాట. వాడికి ఇప్పుడు మీకు చూస్తే ఒక ఎరా తర్వాత పీపుల్ ఆర్ ట్రోలింగ్ క్రిస్టోఫర్ నోలన్. అసలు వరల్డ్ వైడ్ అసలు క్రిస్టోఫర్ నోలన్ ని ట్రోల్ చేయడం ఏంటి? ఎవర్రా మీరంతా అనుకున్నాను నేను ట్విట్టర్ లో చూసి బార్బీ టైంలో. క్రిస్టోఫర్ గాడ్, అసలు దేవుడు అసలు మీకు స్థాయి ఉందా? మీకు స్థానం ఉందా? మీరంతా మీ బతికంతా ఎంత కోపం వచ్చింది నాకు. ఐ అడ్మైర్ క్రిస్టోఫర్ నోలన్. సో అసలు ఆయన్ని అసలు నోరు ఎత్తకూడదు అసలు ఆ మనిషి మీద. బట్ వై దట్ కేమ్? లేదు, లిటరల్లీ దేర్ ఇస్ మై ఫ్రెండ్, ఆడు బార్బీ కూడా చూడలేదు, బట్ సర్టెన్ పీపుల్ అసలు క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ మిలీనియల్ జనరేషన్ కింద జెన్జీలో చాలా మంది పీపుల్ దే డోంట్ వాచ్ క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మ్స్, దే హేట్ క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మ్స్. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎందుకు థాట్ పెట్టాలని అడుగుతున్నాడు, నేను ఎందుకు బుర్ర పెట్టి చూడాలి ఇప్పుడు ఆ సినిమాని అర్థం చేసుకుని? ఏం లాజిక్ ఉంది, వాడు ఎందుకు అలా పెట్టాడు, ఓపెన్ ఎండింగ్ ఎందుకుంది, నేను ఎందుకు ఆలోచించాలంతా? నేను ఫీల్ అవుతా కాసేపు కూర్చుని, అట్లా మంచిగా ఏదైనా మంచి ఫీల్ అయ్యే లాలా ల్యాండ్ లాంటి సినిమా పెట్టు, అయ్యో అలా హ్యాపీగా ఉన్నామా, తిరిగామా, డాన్స్ చేసామా, వచ్చేసామా, లైఫ్ లో చిల్ అయ్యామా, అయిపోయింది కదా. సో దీస్ ఆర్ థింకర్స్ అండ్ ఫీలర్స్. సో ఫీలర్స్ ఎక్కువ మనకి తెలుగులో, ఎక్కువ వి ఫీల్. సినిమా వెళ్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, అట్లా మంచి మాస్ సీన్ వస్తే నడుస్తాము, పేపర్లు ఎగరేస్తాము, బయటకు వచ్చి ఫ్యాన్ వార్లు వేసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం అంతే. సడన్ గా వచ్చి ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్తే ఏదో చెప్తున్నాడు, కాఫీ షాప్ అంటాడు, అందరూ వచ్చి కూర్చున్నారు అంటాడు, ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే అది ఇట్లా పడుతుంది అంటాడు, అట్లా పడుతుంది అంటాడు, అన్ని కలిపి ఇట్లా పడి అందరి మీద ఎందుకు ఉంటది కదా, ఎందుకు ఇట్లా కాకుండా రంగస్థలంలో మీ నానమ్మని ఏమన్నాడు అనగానే కర్ర తీసుకెళ్తే ఎయ్యి అన్నా అయిపోయింది, ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో సుకుమార్ అండర్స్టాండ్ దట్ స్లోలీ, దట్స్ వై హీ కేమ్ ఫ్రమ్ నాన్నకు ప్రేమతో అండ్ వన్ నేను అక్కడి నుంచి డైరెక్ట్ షిఫ్ట్ టు రంగస్థలం. అంటే ఆయనకి దానికి హట్ అయ్యి తీసారని కదా, దట్స్ అ ట్రాన్సిషన్ ఫేజ్ ఫర్ హిమ్. హీఈస్ అండర్స్టాండింగ్ వాట్స్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్, ఏం చేయాలి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో వన్ నేను ఒక్కడనే తీసిన తర్వాత హీ అండర్స్టూడ్ దీన్ని ఇంకోలా డీల్ చేద్దాం. హీ బ్రాట్ ఆల్ ద సెరిబ్రల్ స్టఫ్ ఇన్ నాన్నకు ప్రేమతో. అంటే నీకు ఎమోషన్ ఏమీ తీయలేదని కాదు, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. నీకు ఎమోషన్ బ్యాలెన్స్ ఉంటది, లాజిక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ నాకు తెలిసి నాన్నకు ప్రేమతో గురించి ఎక్కువ మాట్లాడిన ఎప్పుడు చూడను ఎక్కువ మంది జనాలు. ఈవెన్ దో అన్నకు నేను ఒక్కడి గురించి మాట్లాడతారు, కానీ నాన్నకు ప్రేమ తీసే వెరీ గుడ్ ఫిలిం, కానీ ఎవడ ఎక్కువ మాట్లాడ్డా సినిమా గురించి.
ఇంకొంచెం పర్ఫెక్ట్ గా కూడా ఉంటది వన్ నేను ఒక్కడనే కాదు. అవును బికాస్ నీకు అవును హ్యాపీనెస్ ఉంటది, లవ్ స్టోరీ ఉంటది, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, నీకు అన్ని మిక్స్ కొడతాడు. బట్ ఐ థింక్ ఉమ్. సుకుమార్ గారికి అప్పుడు కూడా ఇంకా ఏదో చేయాలి, ఇదంతా కాదు. మనం ఇక్కడి నుంచి గోవా పోయినాం, గోవా నుంచి యూకే పోయినాం, సరే ఇప్పుడు గోదావరికి వద్దాం. లెట్స్ సే డూ వన్ రూరల్ ఫిలిం. సో హీ అండర్స్టూడ్, ఓకే ఓకే మనం ఇక్కడ కథలు తీద్దాము అని చెప్పి. సో అంతే, మనం మోర్ ఆఫ్ బట్ ఫెయిలర్స్ బట్ రదర్ దాన్ రంగస్థలంలో థింకర్స్. కూడా హీ హ్యాస్ హిస్ స్టఫ్ కదా, సెటప్స్ అండ్ పే అది ఆఫ్స్ పోదు. అన్ని. అది పోదు, హీ హ్యాస్ హిస్ స్టఫ్ ఇన్ లేదు, రంగస్థలం ఫస్ట్ కదా. నేను నీకు చెప్తాను బ్రో, రంగస్థలం ఫిలిం నువ్వు ఎట్లయినా తీయచ్చు. ఉమ్. దేని ఫస్ట్ రంగస్థలం లాగా సినిమా తీస్తానన్నప్పుడు ఓకే, వెట్రిమారన్ కైండ్ ఆఫ్ ఫిలిం, తమిళ్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఈ రంగస్థలం వచ్చినప్పుడు అదే ఉండింది, సుకుమార్ ఇస్ ఉమ్. ట్రైంగ్ సమ్ కలర్ ప్యాలెట్స్ అండ్ ఆల్ రూరల్ ఫిలిం లైక్ తమిళ్ అని ఉంది. ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు నన్ను సౌండ్ ఇంజనీర్ అంటారండి, నాకు వినపడదు అని కానీ పెట్టాడు. లాజిక్ లేకుండా ఈ మనిషి పోడు, వీడికి సౌలు వినపడవు. ఇప్పుడు రూరల్ కి వచ్చి ఊర్లో ఊర్లో పొలం పని చేసుకునేవాడి సినిమాలో కూడా ఏదో ఒకటి పెట్టుకుని ఉన్నాడు ఈ మనిషి, ప్రశాంతత ఉండదు. సో ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి నీకు మళ్ళీ అన్ని లాజికల్ రాసుకొస్తాడు, స్టిల్ హ్యావింగ్ అవును ఆల్ దట్ అవన్నీ పెట్టుకుని కూడా. ఐ థింక్ పుష్పలో అది ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాడు, ఇంకా కొంచెం. ఉమ్. బట్ అక్కడ కూడా చెయ్యి అవును. ఇట్లా పెట్టి అదొక ప్రాబ్లం పెట్టి దానికి ఎమోషనల్ గా పెట్టి. బట్ ఐ థాట్ చౌటుది పెట్టగానే నేను అనుకున్నా, అసలు బ్రో బ్రిలియంట్ ఉంటది కదా రామలక్ష్మి ఇంటికి నైట్ వెళ్ళేటప్పుడు అన్ని పడిపోతుంటాయి, వాడికి తెలియదు. దట్స్ లైక్ చార్లీ వాడికి చాప్లిన్ తెలియదు. కైండ్ ఆఫ్ కామెడీ సీన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ సత్య సీన్ కూడా అట్లానే ఉంటది. వాడు ఏదో చెప్పేస్తాడు, అదే చెవిటి నా కొడుకు అనగానే ఏదో అన్నారో ఏంటిదిరా అనగానే ఇట్స్ నో బ్రైనర్. అంటే నో బ్రైనర్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏమో అర్థం కాదు, అరే ఏంట్రా ఏంది ఎందుకు పెట్టాడు ఈ సీన్ అనే ఉంటది. కానీ యాక్చువల్లీ దట్ సీన్ యాక్చువల్లీ ఇంప్లైస్ టు ద క్లైమాక్స్. అవును దట్ సీన్ యాక్చువల్లీ ఇంప్లైస్ టు ద క్లైమాక్స్. శ్రీమన్నారాయణ అనేది ఆ పెదవి కదలడంతోనే కనుక్కుంటాడు. అవును అవును సేమ్ అనుకుంటా. అండ్ దట్ ఈజ్ అంటే అది తనకి మళ్ళీ నీకు అక్కడ కూడా మనిషి వదలడు, మళ్ళీ అది క్యారెక్టర్ ఆర్క్. ఆ, ఆ, నేను పెట్టుకుంటే నన్ను చౌటోడు అనుకుంటాడు దగ్గర నుంచి, నేను ఎగ్జాక్ట్లీ. చౌటోడ్నే, నేను చౌటోడ్నే, ఐ ఓకే ఐ యాక్సెప్టింగ్ మై యాక్సెప్ట్ సెల్ఫ్, ఇట్. నేను చౌటోడ్నే అని అది పెట్టుకుని మళ్ళీ దాంతో నీకు అంత ఎందుకు. లాస్ట్ లో నీకు ఒక చిన్న డీటెయిల్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గొంతు కోసేటప్పుడు ఈ చెవులోంచి తీసేస్తాడు, తీసేసి ఇట్లా వినకూడదు అంటాడు, వాడి. అవును అవును. వినకూడదు అని చెప్పి. అట్లా వేర్ హీ వాంట్ పుట్ వేర్ హీ వాంట్. ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోడు, కిందకు వస్తా రామలక్ష్మి దగ్గర తీసుకుని వెళ్ళిపోయేంత వరకు మళ్ళీ చౌట్ మిషన్ పెట్టుకోడు, అవును. అదంతా ఉంటది. బట్ నాకు ఇందాక లాజిక్ అదే, నాకు నిన్న మామూలుగా క్వశ్చన్ పంపినప్పుడు లాజిక్ అన్నప్పుడు ఇంకోటి చెప్దాం అనుకున్నా. మామూలుగా నా ఒపీనియన్, లాజిక్ ఇక్కడే వస్తుంది అబ్బా. ఎగ్జాక్ట్లీ లాజిక్ అనేది ఎక్కడ వాడాలి బేసిక్ గా సినిమాలో అంటే రీజనింగ్ కదా. నాకు ఇక్కడ ఒకటి జరుగుతుంది, నాకు రీజనింగ్ ఇస్తున్నావా నువ్వు, నాకు రీజనింగ్ డీటెయిలింగ్ లేకుండా ఒక సీన్ జరిగిపోతుందంటే నాకు డౌట్ వస్తుంది, ఇది ఇట్లా జరగదు కదా అని చెప్పి. అక్కడ కూడా ఆడియన్ ఎప్పుడు వస్తాడు అంటే నువ్వు ఎమోషనల్లీ కనెక్ట్ లేవు, స్టోరీ ప్రోగ్రెషన్ లో నీకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో నీకు డౌట్ రాదు, ఎందుకు అక్కడ పెద్ద కార్ చేసి జరుగుతుంది, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన నీడ్ చాలా ఉంటది, ఆ మధ్యలో వాడు కార్ కొడతాడు. అలా కాకుండా ఫస్ట్ లో కూల్ గా వెళ్ళడానికి ఒక దగ్గరికి వెళ్ళి బ్రిడ్జ్ ని బుద్ధి ఇలా తిప్పుంటే మనం ఓకే నైస్ బాగానే చేస్తున్నాం, అబుదాబిలో బిల్డింగ్ పై నుంచి బిల్డింగ్ లోకి దూకిచ్చావు ఫైన్. కానీ ఇక్కడ నీకు చాలా రష్ ఉంటది ట్రైలర్ తీసేస్తే. అందుకే ట్రైలర్ కామెంట్ తర్వాత సినిమాలో ఎవడు కామెంట్ చేయలేదు, సినిమా చూసాక ఆ రష్ లో కొట్టేస్తాడు, ఇట్స్ కూల్ సీన్ వెళ్ళిపోయింది. సో నీకు ఇది లేనప్పుడు లాజిక్ వస్తుంది. కానీ ఇది యాక్చువల్ గా స్టోరీ టెలింగ్ లో లాజిక్ ఎక్కడ వస్తుందో మనకి చెకోస్ గన్ అనే దాంట్లో వచ్చింది. ఇట్లానే నువ్వు ఒక చోట సెటప్ పెట్టావు, ఇంకొక చోట పే ఆఫ్ ఇచ్చావు. సో సెటప్ నుంచి పే ఆఫ్ కి కనెక్ట్ అవ్వాలని నీకు లాజిక్ ఉండాలి. నీకు గోళీలు వేస్తే బుల్లెట్ వెనక్కి వచ్చి తగులుతుంది అనేది ముందు ఎక్కడో చెప్తాడు నాజరు. సో క్లైమాక్స్ లో నీకు అది వచ్చినప్పుడు లాజిక్ అన్న ఫీలింగ్ వచ్చింది. లాజిక్ వేర్ ఎంప్లాయీస్ అంటే సెటప్ అండ్ పే ఆఫ్ అన్నప్పుడు మోస్ట్లీ, అంతే. లేదు అంటే నీకు ఇప్పుడు మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి కొడితే ఇట్లా గోడలు పగులుతాయి, దానికి నీకు రీజనింగ్ ఇస్తాడు సెటప్ లాగా. అవును, స్టార్టింగ్ లోనే చిన్నప్పటి నుంచి పగలు కొడతా ఉంటాడు వాడు అని. వాడికి ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది, వాడికి ఇంటర్నల్ ట్రామా ఉంది, వాడికి బయట స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆ కోపంలోంచి వచ్చిన ప్రాక్టీస్ లోంచి వచ్చిన పవర్ అది. దట్స్ రీజనింగ్ బేసిక్ గా. అది కూడా మన లాజిక్ లో ఫీల్ అవుతాం. అలా కాకుండా డైరెక్ట్ గా ఫస్ట్ వచ్చి కొట్టగానంటే ఓకే ఇంకా నో బ్రెయినర్ లాగా, ఓకే వీడికి పవర్ ఉంది అనుకుంటా, కొడితే గాల్లోకి ఎగురుతారు అనుకుంటే జనాలు, దట్స్ ఫైన్ ఫర్ మీ అని చెప్పి. అండ్ మోస్ట్లీ బోయపాటి గారి సినిమాస్ లో లాజిక్ లేదనే కంప్లైంట్ వస్తుంది మోస్ట్లీ మనకి. బట్ దట్
ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి లెట్స్ మీకు ఏ డైరెక్టర్ హీరోలు తీసేసి మీకు ఏ డైరెక్టర్ తెలుసు అని ఎవరినైనా అడగండి. లెట్స్ మీ ఊరికి వెళ్ళినప్పుడు బోయపాటి. ర్యాండమ్ గా ఎవరినైనా పిలిచి, లేదా మీ మమ్మీని పిలిచి అడగండి, అమ్మ నీకు ఎవరెవరు తెలుసు డైరెక్టర్లు అని చెప్పి అమ్మని అడగండి. మాక్సిమం 2-3 పేర్లు చెప్తుంది ఆవిడ. నేను చెప్పడం ఏ పేరు చెప్తుందో, రాజమౌళి ఒకరి పేరు వస్తుంది, పూరి జగన్నాథ్ పేరు వస్తుంది, బోయపాటి సీన్ పేరు వస్తుంది. అవును. సుకుమార్ ఐ డోంట్ నో, ఎక్కువ మంది, చాలా తక్కువ మంది మాట్లాడతారు ఊర్లో. అంటే కొంచెం యూత్ ఆ స్పేస్ లో ఉండే వాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు తప్పితే. మేబీ ఇప్పుడు అనిల్ రావుపూడి పేరు వచ్చిందేమో. సో మీకు చాలా తక్కువ మందికి డైరెక్టర్స్ వరకు తెలిసే ఆ స్పేస్ ఉంటది. మనం రియల్ గ్రౌండ్ లోకి వెళ్ళి రియల్ ఆడియన్స్ దాకా వెళ్తే మోస్ట్లీ హీరోలు తెలుసు అంతే. అంతే. బట్ బోయే సినిమాలు ఊర్లో చాలా వర్క్ అవుతాయి అబ్బా. మనం అన్ని తిట్టుకుంటాం కానీ ఊర్లో అసలు తెగ చూస్తారు. అంతే బ్రో, ఇట్స్ మాసెస్ ఆల్ అంటే ఏంటి మన మార్కెట్. ఊర్లో అంతే చూసేటాలు. అంతే, ఇట్స్ ఆల్ యా, యా. మార్కెట్ సెగ్మెంటేషన్ బ్రో. సి మనోళ్ళు ఏం సినిమాలు ర్యాండమ్ గా డబ్బులు పెట్టేసి అన్నీ డబ్బులు పెట్టి ఎవరో తీరు, వాళ్ళు చూసే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి తీస్తున్నారు డెఫినెట్లీ. అండ్ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఫేర్. లాజిక్ అంటే ఏదో అంతా ప్రతి ఒక్క సీన్ లో సైన్స్ ఉండాలి, సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వాలని కాదు, కానీ అట్లీస్ట్ ఇట్ షుడ్ మేక్ సెన్స్. లైక్ ఏది పడితే అది అంటే పెట్టకుండా సినిమా అంతా కూర్చుని నువ్వు ఒక థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే లాజిక్స్ సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు చూస్తావా? నువ్వు చూడవు కదా. ఎవరు చూడు. అందుకే సెటప్ అండ్ యా, పే ఆఫ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం అవ్వాలి, ఆ మాత్రం ఉంటే చాలు. యా. అల్టిమేట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ గోస్ టు. అంటే ఇప్పుడు మలయాళం సినిమాలో నీకు స్క్రీన్ ప్లే వర్క్స్ లైక్ దట్ కదా. బేసిక్ గా స్క్రీన్ ప్లే లో ఫస్ట్ హాఫ్ అంతా యూ హ్యావ్ టు క్లెవర్లీ పుట్ దట్ సెటప్స్. ఫస్ట్ హాఫ్ అంతా నువ్వు సెటప్స్ ప్లే చేసుకుంటే వెళ్ళాలి. సెకండ్ హాఫ్ కి వెళ్ళిన తర్వాత యూ స్లోలీ స్టార్టెడ్ దాన్ని మళ్ళీ ఆ పే ఆఫ్స్ ఇస్తారు. లూజ్ ద థ్రెడ్స్ అంతా సెకండ్ హాఫ్ లో ఇచ్చుకుంటూ వెళ్తావు. అంటే ఇది సెటప్ అండ్ పే ఆఫ్ అనే కాదు. ఇప్పుడు ఛత్రపతిలో చంబుది అది సెటప్ అండ్ పే ఆఫ్. లేదంటే ఇప్పుడు నీకు ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, అతడు సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, ఆ గోళీలు వేస్తే బుల్లెట్ అని కొంత ఏదో వర్బల్ గా చెప్పేస్తారు, క్లైమాక్స్ లో వస్తుంది. లోకి సినిమాలు బతికేదే సెటప్ అండ్ పే ఆఫ్ మీద. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్లు పెడతాడు, సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ రాసేస్తాడు డబ్బా లోకి, సెకండ్ హాఫ్ ఇంకా పడుకుంటాడు, చిల్ ఏం కాదు, సెకండ్ హాఫ్ వెళ్ళిపోయింది ఉంటది. లోకి దగ్గర కూడా ఒకటి అంటాడు, విక్రమ్ సినిమా నా ఫ్రెండ్ కి చూపించాను, ఫస్ట్ హాఫ్ అడిగాను, ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అన్నాను, ఫస్ట్ హాఫ్ అతనికి బాగా నచ్చింది అన్నాడు, అయితే చిల్ సెకండ్ హాఫ్ ఎలాగైనా వెళ్ళిపోద్ది అని చెప్పాను అన్నాడు. బికాస్ సెకండ్ హాఫ్ లో నువ్వు ఎలాగైనా పే ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్తావు కాబట్టి నీకు కనెక్ట్ అయిపోద్ది కదా సినిమా. ఆబ్వియస్ గా సెకండ్ హాఫ్ ఏం పెట్టినా వర్క్ అయిపోద్ది, నీకు పే ఆఫ్లు పడతాయి కాబట్టి. ఫస్ట్ హాఫ్ వరకు నువ్వు ఈ వరల్డ్ ఏంటి ఇదేంటి అంతా చెప్పుకుంటా వెళ్ళాలి. సో లాజిక్స్ ఏంటంటే ఎక్కువ రాయరు మన వాళ్ళు. అంటే ఇఫ్ యూ టేక్ గుడ్ సినిమా, ఇఫ్ యూ నేమ్ ఎనీ గుడ్ సినిమా, నీకు ఆ లాజిక్ అనేది మిస్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. మిస్ అవ్వడం అనేది ఉండదు, లేదంటే అసలు లాజిక్ అవసరం ఉండదు ఆ సినిమాకి. బేసిక్ లెట్స్ సే భద్రా లాంటి సినిమా ఉంది, యూ నీడ్ లాజిక్ ఇన్ దట్ ఫిలిం బేసిక్ గా, బికాస్ దట్ ఫిలిం అసలు సినిమాకి లాజిక్ కి సింక్ ఏముంది, నువ్వు పెట్టుకుంటే పెట్టుకోవచ్చులే కానీ ఎక్కడైనా, బట్ లాజిక్ అలా ఏముండదు. బేసిక్ రీజనింగ్స్ ఉంటాయి. పాస్ట్ లో వీళ్ళకి ఏమైందో, ఆ క్యారెక్టర్ ఎవడు, ఈ క్యారెక్టర్ ఎవడు, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది, సింపుల్ థింగ్స్ ఉంటాయి. వాడు బేసిక్ గా మీరా జాస్మిన్ ని వాళ్ళ మామయ్య వచ్చి తిడతాడు, ఎందుకు తిడతాడు, వాడు వాళ్ళ కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు కాబట్టి, అది సెటప్పింగ్ పే ఆఫ్ అనుకోవచ్చు సటిల్ గా, అది అక్కడ చెప్తాడు కాబట్టి అది ఇక్కడ యాక్ట్ అయిందని. సో మనం మోస్ట్లీ ఎమోషనల్ స్టఫ్ తీస్తాం కదా, కాబట్టి అవి ఉంటాయి. బ్లండర్ లాజిక్స్ నాకు తెలిసి మనం అంత ఎక్కువ చేసామని అనుకోవట్లేదు, అంటే చాలా తక్కువ ఉండొచ్చు. మొత్తం తిప్పి కొడితే ఒక 10-15 సీన్లు దొరకవచ్చు బ్రో మేజర్ గా. ఈ స్క్రూటినీ తెలుగు సినిమా మీద మెయిన్ గా రావడానికి బాలకృష్ణ గారి సినిమాల్లో పాయింట్అవుట్ చేయట్లేదు, మనకి రీల్స్ లో ఫీడ్ చేసి అవే కనిపించాయి కాబట్టి అవే కనిపిస్తుంటాయి. తొడగొడితే ట్రైన్ ఆగిపోవడం, తొడగొడితే చీరనకి వెళ్ళడం, ముందుకు రావడం, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది ట్రోల్ స్టఫ్ చేస్తారు కానీ అది తెలుగులోనే హిట్ సినిమా కాదు. నువ్వు మళ్ళీ వచ్చి మాట్లాడడానికి ఏం లేదు, చేసాం పన్ అట్లా. హిందీలో కూడా బొచ్చుడు ఉన్నాయి, ఇట్స్ నాట్ హిట్. నువ్వు హిట్ సినిమాలోకి వచ్చి నన్ను అడుగు. అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు లెజెండ్ లో ఇంటర్వెల్ సీన్ తీసుకుందాం అబ్బా, నలుగురు ఇట్లా ఉంటారు, నలుగురికి ఒకేసారి అట్ టైం ఒక 5 సోలాలు వచ్చి పట్టుకొని గుచ్చుకుంటాయి. వేసేవాడు ఒకటే కదా 5 ఒకేసారి ఆడు ఎట్లా వేస్తాడు? ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావు దాన్ని, బికాస్ ఇట్స్ కూల్, లుకింగ్ కూల్. నీకు ఎమోషన్ మీద వర్క్ అవుతుంది, కూల్. నీకు అక్కడ సేవియర్ కాంప్లెక్స్ కావాలి, వాళ్ళందరూ కాపాడబడాలి, ఆ విలన్లు చచ్చిపోవాలి అని నువ్వు మెంటల్లీ ఫిక్స్ అయిపోయి ఉంటావు కాబట్టి. బ్రో అజ్ఞాతవాసి రిజెక్టెడ్ బ్రో. నీకు అసలు దాని యూట్యూబ్ యూస్ ఏంటి అసలు? ఎవడు చూస్తున్నాడు ఆ సినిమాని? చూస్తున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు అంతే బ్రో. అంటే లేదు స్క్రూటనింగ్ నేను చెప్తాను, మోస్ట్లీ మనకు అది ఎందుకు వచ్చిందంటే
లెట్స్ ఇప్పుడు హిందీలో అమీర్ ఖాన్ సినిమాలు ఉన్నాయి, మనకు ఆ స్ట్రెచ్ లేదు తెలుగులో. అలాంటివి వచ్చినా చాలా తక్కువ వచ్చేవి. లెట్స్ దిల్ రాజు గారు అలాంటి సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చిన, సీతమేడ్ల సినిమా, చెట్టు బొమ్మరిల్లు, జోష్, కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్, ఇట్లాంటి సినిమాలు ఆయన చేసుకుంటూ వచ్చినా కూడా అవి చాలా తక్కువ ఉన్నాయి. మెజారిటీ సినిమాలు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. అండ్ మనం ఎక్కువ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి రాజమౌళి గారు ఆయన సినిమాలు ఆయన వేరు, ఆయన మధ్యలో ఏగా తీశారు. దానికి ఎవడైనా సమాధానం చెప్పగలుగుతాడా ఏ ఇండస్ట్రీ ఎవడైనా వాట్ ఈస్ దిస్ అంటే? సో మనం ఏంది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా చేసినాం ఎక్స్పెరిమెంట్ సినిమాలు, ఒక పాయింట్ తర్వాత మొత్తం తగ్గించేసాం. ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ జానరానే ఎక్కువ చేసుకుంటూ, ఎందుకంటే అందులో డబ్బులు వస్తా ఉన్నాయి, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, హీరోస్ హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ. మనకు ప్రాబ్లం లేదు. అది రిమేక్లు చేసుకుని వేరే వాళ్ళు కూడా హిట్లు కొట్టుకుంటా ఉన్నారు అదే గ్యాప్ లో, వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా. సో మనకు ప్రాబ్లం లేదు. బట్ హిందీ తమిళ్కి వచ్చేసరికి దే ఆర్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు ఈ స్పేస్ ఉన్నాయి కదా, మనం సొసైటీ గురించి ఏం మాట్లాడలేదు. మనం ఇందాక సొసైటీని క్వశ్చన్ చేసే సినిమాలు మనం ఏం చేయలేదు ఈ పర్టికులర్ ఫేజ్ లో. ఆ ఫేజ్ లో నీకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చింది. హిందీ సినిమా తారే జమీన్ పర్ చేసింది, రాక్ స్టార్, దంగల్, ఇట్లాంటి సొసైటీలో ఉన్న ఇష్యూస్ మొత్తాన్ని అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. మనం అక్కడ అడ్రస్ చేయలేదు. ఆ విషయంలో మన కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి, లేదంటే లేవు, లేదా తగ్గిపోతూ వచ్చినాయి, లేదా ఫ్లాప్ అయినాయి కాబట్టి జనాలు తీయలేదు మళ్ళీ. సో అందుకు నాకు తెలిసి ఆ స్క్రూట్నింగ్ స్పేస్ ఒకటి వచ్చింది. అండ్ మోస్ట్లీ మన తెలుగు సినిమాలకి ఈ స్క్రూట్నింగ్ ఎక్కడ వస్తుంది? ఈ యాక్షన్ సీక్వెన్స్ల వల్ల. యాక్షన్ సీక్వెన్స్ లో ఇట్లా రప్ప ఫైట్ తీసుకుని ఇట్లా గాల్లో జనాలను ఎగరేసి ఇట్లా దూకి ఇట్లా కింద వేవ్ వేసుకుంటా జనాల్ని చంపి ఇవన్నీ చూసినప్పుడు ఓకే. బట్ వాడు వెనకెళ్ళి క్యా సీన్ రే మావా అని లాజిక్ లేదురా. లాజిక్ ఇది ఇంపార్టెంట్ సినిమా అని వాడు వెనక్కి వేసే సీన్ చాహియే మేరేకో అని అంటాడు. సో ఇంకొక రీజన్ కూడా ఉంది బ్రో మనకి అండర్లైన్ గా. ఇంకోటి ఏంటంటే ఉమెన్ క్యారెక్టరైజేషన్స్ తెలుగులో. ఐ థింక్ మలయాళం మూవీ, తమిళ్ మూవీ కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. హిందీ మన తెలుగులానే ఉంటది, బట్ స్క్రూటినైజ్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ తెలుగుని నానా మాటలు అంటారు కానీ వాళ్ళ దగ్గర కూడా మళ్ళానే ఉంటాయి. ఐ థింక్ మలయాళం సెపరేషన్ ఉంటది ప్రాపర్ గా. అట్లా రాశి కన్నాను పెట్టి మంచి సాంగ్లు, దానికి ఆ సాంగ్ వల్ల సినిమాలు హిట్ అవడాలు ఇవన్నీ నడుస్తాయి. నుండి ఉమెన్ ని ఇట్లా మనం చూపించకూడదు, ఐటమ్ సాంగ్లు అంటే తెలుగు సినిమాలు, ఎందుకంటే అవి తీసేస్తుంటారు కాబట్టి. పక్కన నీకు సాయి పల్లవి గారిది ఒక సినిమా ఉంటది, లేదంటే చిన్న సిద్ధార్థది, వాళ్ళకి రైట్ కైండ్ ఆఫ్ మిక్స్ ఉంది కదా. కాబట్టి నువ్వు కూడా వేలెత్తి చూపించలేవు, వాళ్ళకి చూపించడానికి ఉంది. ఎందుకంటే మనం ఒక సర్టెన్ ఫిలిమ్స్ చేసి ఇంకొక సర్టెన్ చేయట్లేదు కదా. అంటే ఇప్పుడు నీకు చిన్నప్పుడు నీకు రాఖీ और రాణికి ప్రేమ్ కహాని, రాణి और నీకు అందులో అంటాడు, అరే నాకు మోటు చోటు ఈ పదాలన్నీ నాకు తెలియదురా ఇవన్నీ, కానీ చాలా ప్రశాంతంగా హ్యాపీగానే బతికినాను. పిలిపించుకున్నాడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి అలా పిలవకూడదని రీజనింగ్ ఇచ్చి ఇప్పుడు నా లైఫ్ మొత్తాన్ని కంట్రోల్ చేసి నువ్వు ఇప్పుడు నాకు ప్రాబ్లం చేస్తున్నావు అంటే మిసోజినీ కరెక్టా? అది నిజంగానే ఎఫెక్ట్ అయిందా? జనాలు బయట ఎఫెక్ట్ అయ్యారు నిజంగా మనకు తెలియదు బయట. అంటే ఇప్పుడు అతడు సినిమాలో పూరి చేపట్టుకుని ఇట్లా గాజులు పగిలిపోయే సీన్ ని త్రివిక్రమ్ కన్సిస్టెంట్ గా కావాలని అమ్మాయిల మీద ఇట్లా కావాలని తక్కువ చేయడం, బాగిని ఇట్లా రేప్ చేసేస్తాను, దాని మీద జోకులేస్తాడు, ఇది చేస్తాడు, మిసోజినీ చాలా నార్మలైజ్ చేసేస్తాం తెలుగులో అని ఉంటాడు. కొన్ని తప్పులు చేసిన మాట నిజమే, కానీ ఇట్లా చేయబట్టుకుంటే గాజులు పగిలిపోయినాయి ఇలాంటివి కూడా చాలా రొమాంటిసైజ్ చేసి పెద్దగా చేసేసినారు, అసలు చెయ్యే వేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. కొన్ని ఓవర్ అనిపించినాయి నాకు. అది నిజానికి ఎవడో పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకుని నువ్వు సెల్ఫ్ ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అవుతున్నావు. అది చూసి ఎవడో వెళ్ళి గాజులు పగలు కొట్టేసి చేయాల, గాజులు పగలు కొట్టేసేవాడు నిజంగానే గాజులు పగలు కొట్టుకొడుతున్నాడు బయట. చూసి అదేం చేయట్లేదు. సినిమా ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయదంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కానీ మోస్ట్లీ మనం రిఫ్లెక్ట్ చేస్తాం. అది ఎక్కడో బయట జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ చూపిస్తాం దాన్ని. ఎక్కడో జరుగుంటది, చూసుంటది, రియల్ టైమ్ లో ఎక్కడో ఉంటది కాబట్టి. కానీ నేను చూపించడం వల్ల అది సొసైటీలో జరిగిందని నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? అవ్వదు. అంటే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ మనం చూపించేది బయట జరగకపోవచ్చు, ఇట్లా గుంపులు కొట్టుకోవడాలు, లేదంటే హీరో వెళ్ళి 10 మందిని కొట్టడాలు, అది బేసిక్ గానే ఎవడో పట్టించుకోడు, అలాంటివి జరుగుతాయి. సిగరెట్ తాగద్దు అని చెప్పి సినిమా ఫస్ట్ స్లైడ్ లోనే వేస్తాం. అంటే హీరోలు తాగడం వల్ల జనాలు తాగుతున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంది తాగుంటారు అట్లా అని. కానీ సిగరెట్ తాగడం మొదలైంది హీరోలు తాగడం వల్ల కాదు కదా. అవును, జనరల్ గానే అది ఉంది. రాజుల కాలంలో తాగలేదా? సినిమా పుట్టక ముందు జనాలు తాగలేదా? ఆ తర్వాత తాగలేదు. సో సినిమా ఇస్ a reflection of the society. It is not an 100% మిసోజినీ మీద ఉంది బ్రో. That is true. నాకేం బట్ లేదు, ఉమెన్ ని బెటర్ చేసి బాగా చూపించడం అనేది
బెటర్ అవుతూ వచ్చింది. అంటే అదేనబ్బా, మనం చాలా ఎట్లా చెప్పాలంటే చాలా కన్వీనియంట్ గా తీసుకుంటాం. ఇది నేను 100% ఒప్పుకోను, నార్మలైజ్ చేయడాన్ని ఒప్పుకోను. నేను అటు 100% తీసుకోను, ఇటు 100% తీసుకోను. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మిసోజనీ విషయంలో మాత్రం మనం చాలా కన్వీనియంట్ గా మనం ఆడవాళ్ళ మీద ఫెమినిజం చూపిస్తాం. ఇట్లా అంటే మిగిలిన సినిమాలో నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సీన్లు ఏవో కానీ ఇప్పుడు మనం ర్యాండమ్ గా ఏదో సినిమాలో ఏదో షార్ట్ లో హీరోయిన్ కొడతామో తక్కువ చేసి ఏదో నడుస్తుంది, మళ్ళీ వచ్చి ఆ, ఆ, చివరికి దేవుడిని పుట్టించాలన్నా అమ్మ కడుపునే పుట్టాలి అని ఇంత పెద్ద మోనోలాగ్ వేస్తాం మళ్ళీ మనమే. అదే సినిమాలో మనం ఆడవాళ్ళని తిట్టడం కొట్టడం అన్ని వేసుంటాం, రూల్స్ పెట్టడం, మళ్ళీ అదే సినిమాలో వచ్చి మనం భారీ డైలాగ్ కూడా చెప్తాం అనమాట. సో మనం కన్వీనియంట్ గా ఫెమినిజం ని చాలా కన్వీనియంట్ గా చేస్తాం ఇంట్లో కూడా. ఇప్పుడు ఆ సామాజ వర్గంలో సీన్ ఉంటది కదా నరేష్ గారిది, ఇలా రా కూర్చో, ఈ రోజు ఉమెన్స్ డే, నువ్వు ఉమెన్స్ డే వాట్సాప్ స్టోరీ స్టేటస్ టైప్ చేయి అని చెప్పి ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు కాదు, వాళ్ళని ఇంట్లో వండకూడదు, కాఫీ ఏం చేసావు ఈరోజు, టిఫిన్ ఏం చేసావు అని అమ్మాయిలకి స్వేచ్ఛనివ్వాలి, అలా ఒక చోటే కట్టుబడేయకూడదు. కాలేజ్కి వెళ్తా డ్రెస్ ఏంటి, కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్ళు ఏం పడుతుంది వెళ్ళు. అదే ఆ సొసైటీలోనే అదే ఉంది. ఇంట్లోనే నీకు అట్లానే బిహేవియర్ ఉంటది బ్రో. ఇంట్లోనే నువ్వు మగవా స్టేటస్ పెడతావు, నువ్వు యూ డోంట్ అలోను. ఇంట్లో నీకు సొసైటీ అలా ఉంది. సినిమాలో కూడా అంతే కన్వీనియంట్ గా ఫెమినిజం తీసుకుంటూ వస్తాం మనం. సినిమాలో ఒక చోట మన కన్వీనియంట్ గా ఉన్న చోట ఆడవాళ్ళ ఇంటికి పరిమితం అని అడుగుతాం, కన్వీనియంట్ గా ఉన్న చోట ఆడవాళ్ళ మీద మెసేజ్ ఇస్తాం. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ కి ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్, సో ఐ స్టాప్ రైటింగ్ ఫెమినిజం ఇన్ మై స్టోరీ. ఓకే, మెన్ రైటింగ్ ఫెమినిజం ఇట్ నాట్ ఫెమినిజం అనిపించి మానేసా నేను. అంటే లేదు, పుష్ప విషయంలో మాత్రం నేను ఐ డోంట్ యాక్సెప్ట్. పుష్ప మీద వచ్చిన క్రిటిసిజం ని బేసిక్ గా నేను యాక్సెప్ట్ చేయను, బికాస్ దట్స్ ఇంటిమేట్ స్పేస్ ఆఫ్ వన్ పర్టికులర్ కపుల్. దట్ ఈస్ నాట్ ఎన్ ఐడియల్ కపుల్. నువ్వు దానికి వచ్చి ఎలా అంటావు? వాడి గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు టచ్ చేస్తాడు రా, అది ఆ అమ్మాయికి ఇబ్బంది అయితే వాడు ఆపేసినాడు కదా, వాడు వెళ్ళి ఫోర్స్ చేయాలి. ఎందుకు పట్టుకొని ఏమన్నా నేనేం పట్టుకోలేదు కదా, సర్లే వద్దన్నాగా. సో దట్ వాడు గారాలు పడతాడు, వాడు నాటకాలు వేస్తాడు, వాడు గారాలు గుడుస్తాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ అది, వాడి గర్ల్ ఫ్రెండ్ ఆమె, వాళ్ళ ఇంటిమేట్ స్పేస్. ఇంకొకటి దట్స్ ఎ రా ఫిలిం. వాడు కూల్ పని చేసుకునేటోడు, వాడు రొమాన్స్ అలానే ఉంటది. వాడి కాలికి ముద్దు పెడతాడు, వాడి ఫీలింగ్స్ చేస్తాడు, వాడు వంటగదిలో రొమాన్స్ చేస్తాడు. బట్ సుకుమార్ ఇంటెంటెడ్ దట్ వే. ఇప్పుడు నీకు పుష్ప 1 లో అది ఎంత మంచిగా ఉంటదంటే వాళ్ళ ఇంటిమేట్. శ్రీవల్లి ఫస్ట్ టైం పుష్ప దగ్గరికి వచ్చి నన్ను కాపాడు, ఐ మీన్ నేను ఇష్యూలో ఉన్నానని చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఆమె ఏం చేసిద్ది, వాడి షర్ట్ తీసి దండ మీద వేస్తే స్మెల్ చూసిద్ది. దట్స్ కపుల్స్ కి అది చాలా ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు స్మెల్ చూడడము, బాడీ ఆర్డర్ ని ఫీల్ అవ్వడం అనేది మోస్ట్ ఇంటిమేట్ థింగ్. నో, దట్ సుకుమార్ డిడ్ ఇట్ ఇన్ పుష్ప 1. అది ఇంకా నేను చెప్తున్నా కదా, బాలీవుడ్ చాలా సెలెక్టివ్ క్రిటిసిజం చేసిద్ది అబ్బా సౌత్ కి వచ్చేసరికి. నేను ఒకటి చెప్తా, బట్ పేజ్ నేమ్ మీరు తీసుకోవచ్చు, ఐఎఫ్పిసి సంథింగ్ ఒక పేజ్ ఉంటది. వాడు అసలు అరివేర్ భయంకరమైన చాలా చాలా పెద్దది. వాడు పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా చేస్తాడు అనమాట, ఫిలిం మేకింగ్ ఈవెంట్స్ అవన్నీ. వాడు పుష్ప మీద, ట్రిపుల్ ఆర్ ఆస్కర్స్ కి వెళ్ళినప్పుడు, పుష్ప 1 హిట్ అయినప్పుడు, పుష్ప 2 హిట్ అయినప్పుడు చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమా వేసుకుంటాడు. మొన్న ఎప్పుడు అంటే సెలెక్టివ్ గా కాదు, వాడు ఆర్ఆర్ఆర్ వాడు లిటరల్లీ తెలుగు సినిమాలో మిసోజిని అని ఆడు ఏం వేసినాడంటే, ఆ మేకులు వేసేది ఏదైతే ఉందో అది అట్లా ఉమెన్ నువ్వు ఏదైనా వేసి నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, నువ్వు రేప్ చేసేయాలి అనే స్పేస్ లో వాళ్ళు మేకులు వేసేసినారని రాసాడు. ఆ మేకులు వేస్తే ఎన్టీఆర్ నీకు ట్రిపుల్ ఆర్ లో కదా జెస్సీకి మేకలేసి ఆడవాళ్ళని పట్టుకోవాలంటే దారులు క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా రాసేస్తారు అని. పుష్పలో ఈ సీన్ పెట్టి, ఇంకొక సీన్ లో ఆ సీన్ పెట్టి, అట్లా 4 పెట్టి సౌత్ సినిమా సార్ మిసోజిని ఇది అని చెప్పి అంత రాసేసి, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో వాడికి అవసరమైన ఏదో వచ్చింది. అప్పుడు హౌ ఇండియన్ సినిమా ఈస్ గ్రోయింగ్ ఇన్ వరల్డ్ వైడ్ అనేసి అప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇవన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ గ్రోయింగ్ అని మళ్ళీ అటు పొగుడతాడు అదే సినిమాని. సో నీకు అక్కడ ఎక్కడ తొక్కాలి అన్నప్పుడు మొత్తం ఇట్లా యాక్టివేట్ అయిపోతాయి అనమాట వింగ్స్ అన్ని. బాలీవుడ్ కి సంబంధించిన వింగ్స్ అన్ని ఇట్లా యాక్టివేట్ అయిపోయి తప్పు అది ఇది అని చెప్పి డైరెక్ట్ గా వేసుకుందామా అని అడిగితే మీ ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. సో దట్స్ అంటే ఇప్పుడు నీకు ఆ మాత్రం అర్థం కాకుండా నువ్వు పోయి సతీష్ రే సినిమాల్ని పొగుడుతా, నేను అనురాగ్ కశ్యప్ సినిమాల్ని పొగుడుతా, నేను ఇట్లా ఈ సినిమాల్ని పొగుడుతా, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ పొగుడుతా, అది ఆ పేజే, అది అట్లాంటి పేజే. నీకు ఈ లాజిక్ అర్థం కాలేదా? బేసిక్ గా దే ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్, దే ఆర్ ఇన్ ఏ ట్రక్, ఇట్స్ అ ప్రైవేట్ స్పేస్. ఆడేమి నలుగురిలో పోయి పట్టుకోలేదు వెళ్ళి, ఆడే పెళ్లి చూపుల్లో అక్కడ పోయి అలా క్లోజ్డ్ స్పేస్. నువ్వు అబ్జర్వ్ చేస్తే అట్లకి కర్టెన్స్ కూడా ఉంటాయి.
అవును. నీకు ఆ స్పేస్ కి కర్టెన్స్ కూడా వేసుకుని వస్తాడు కావాలండి, విల్ డూ ఇట్. సో కర్టెన్స్ కూడా వేసుకొస్తాడు, ఆమె ఇబ్బంది పడింది, ఓకే నో సారీ అంటాడు. నేను ఏదో పని మీద వెళ్తా చూద్దామని వచ్చా నిన్ను, సర్లే మేము ఓకే అని ఏదో గారాలు గుడుస్తాడు. అప్పుడు ఆమెకు ఓకే కదా, ఆమెకు ఓకే, మేబీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ రొమాన్స్ అదంతా. బట్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటదంటే డబ్బులు ఇస్తే ముద్దు పెడతావా అనేది, అది కరెక్ట్ సీనా కాదా అనేది మనం చెప్పలేము. బట్ బట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం కొన్నిసార్లు చెప్పలేము. ఇంకా అదేనేమో అది అట్లానే అనుకున్నాడు. When I meant Pushpa, I was not meaning this truck scene. I was meaning that money scene. డబ్బులు ఇవ్వడం అగైన్ మీరు అన్నట్టు ఇట్స్ విలేజ్ అండ్ మేబీ జనాలు అలానే ఉంటారేమో, మనకు తెలీదు. నాటు అప్పుడు అగైన్ ఇట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ నాటునెస్ అలానే ఉంటదేమో, మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. మనం బయట నుంచి ఒకవేళ అలాంటిది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశారనుకుందాం, ఓకే, ఒక పార్ట్నర్ ఒక అబ్బాయి వాడి గర్ల్ ఫ్రెండ్ తోటి అది ప్రాబ్లం ఏం కాదు, ఎవరో తెలియని అమ్మాయి చేస్తే అది తప్పు, అది వాడు అలా ఇన్ఫ్లుయెన్స్ అయినాడంటే అది ఆడ తప్పు. ఎందుకంటే వీడేం బయట వాళ్ళని ఎవరిని చేయలేదు కదా, ఇట్లా కూల్ గా బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్కడో టచ్ అయింది కూడా టచ్ చేసి ఇట్లా హే మ్యాన్ నడుం గిల్లి ఏంటి బాగా రియాక్ట్ అవుతున్నావు అని, ఆ అమ్మాయి కూడా దానికి రియాక్ట్ అయ్యి లిటరల్లీ ఓకే అనుకుందాం, హీరో వెళ్ళి ఒకళ్ళ నడుం గిల్లినాడు, ఆ అమ్మాయి కూడా నచ్చింది. రియల్ లైఫ్ లో కూడా అంతే కదా, నో మీన్స్ నో, బట్ షీ సెడ్ ఎస్ ఇన్ దట్ సీన్ ఆల్సో. నీకేంట్రా ప్రాబ్లం మళ్ళీ మధ్యలో. బట్ మనం అట్లా సెలెక్టివ్, మన ఫెమినిజం కూడా బయట నుంచి క్రిటిసిజం నుంచి కూడా సెలెక్టివ్ గా తీసుకుంటాం అనమాట. ఇట్లా ఇప్పుడు డబ్బులు ఇచ్చే సీన్ లో కూడా, ఇప్పుడు డబ్బులు ఇచ్చే సీన్ లో కూడా మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే అది ఎగ్జాక్ట్లీ. షీఈస్ ఫైన్, తన సినిమా చూడాలనుకుంది, చిరంజీవి సినిమా చూడాలనుకుంది, దానికోసం డబ్బులు తీసుకుంది, దానికోసం అడిగింది చేస్తోంది. నథింగ్ హ్యాపెన్స్, నథింగ్స్ రాంగ్ దేర్. అంటే అన్కంఫర్టబుల్ ఆ విషయం చెప్తుంది. పుష్ప కూడా ఇంకా ఆబ్వియస్లీ చెప్తాడు, వెళ్ళిపోతే సీన్ అయిపోతుంది. But I think overall, to conclude, we are all on the same page. There are few problems here and there. మన సినిమాల్లో 100% మనం తీసింది తోపు, ప్రపంచంలో ఎవరు ఏలు పెట్టి తీసేలాగా అట్లా ఉందని నాకు అనిపించట్లేదు. బట్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ వాట్ పీపుల్ లైక్, అండ్ ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ కాబట్టి మన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అదే జానరాలో వస్తున్నాయి. దెర్ ఆర్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ లైక్ ఈ మిసాజినీ ఫర్ ఎగ్జాంపుల్. There are few areas I think where genuinely we need some better writing, better stories obviously. But I think overall ఈ extreme scrutiny ఒకటి పక్కన పెట్టేస్తే I don't find a problem with what we at the current phase where we are now. Overall I think we should be good. మనం ఒక టిపికల్ తెలుగు మూవీ ఫ్యాన్ లాగా మనం what we expect out of Telugu movies is what we spoke in this episode. And for people watching this episode, please stay tuned to our channel. And also, I know you probably would be already following the Psychic Filmmaker. Please check out his page too. Thank you all for now.